మందభాషల డగ్గరి మనుజ విభుడు అన్నారు పోతన గారు. అబ్బబ్బా, ఏమి వర్ణన చేశారో అది పోతన గారికే సాధ్యం. ఎలా ఉన్నాడు శమీక మహర్షి అంటే, ఆయన అసలు ఏ విధమైనటువంటి సవ్వడి లేదు. ఒక విగ్రహం ఎలా ఉంటుందో అలా కూర్చుని ఉన్నాడు. కూర్చుని మెలగుట చాలించి మీళిత నిత్రుడై, కన్నులు పూర్తిగా ముయ్యలేదు, పూర్తిగా తెరవలేదు, సగం తెరిచి ఉన్నాయి. కానీ ఎదురుగుండా ఉన్నటువంటి పదార్థములతో ఆయనకి సంబంధం లేదు. శాంతుడై కూర్చుండి జడతలేక పరమశాంతమూర్తి అయి ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరనీక, ప్రాణము మనస్సు బుద్ధి మొదలైనటువంటివి ఇంద్రియములతో కలిపి బహిరంగ వీధులలోకి, అంటే బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసేసినటువంటి వాడై, జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి, జాగృత స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలు దాటి తురీయమునందు లోపల ఉన్న పరబ్రహ్మముతో మమేకమై, ఆ ధ్యానమునందు ఆనంద తరంగములతో రోమాంచితమై పరబ్రహ్మ దర్శనం చేస్తూ తనలో తాని రమించిపోతూ, బాహ్యంతో ఏమీ సంబంధం లేకుండా అతి దీర్ఘ జటలు తన్నావరింప, పెద్ద పెద్ద జడలు కట్టి అలాగూ రురుచర్మమును దాల్చి అలరుచున్న జింక చర్మాన్ని కట్టుకుని కూర్చున్నటువంటి ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి, ఎండిపోయినటువంటి కంఠంతో, ఆ మాట కూడా సరిగ్గా రాకుండా దాహం దాహం అన్నాడు. మందభాషల డగ్గరి మనుజ విభుడు. ఆయనకి వినపడడానికి ఆయన చెవిలోకి శబ్దం వెడుతుందేమో, కానీ ఆ శబ్దాన్ని మనసు గ్రహించదు. ఎందుకంటే మనసు వెనక్కి వెళ్ళిపోయింది. సగం తెరిచిన కంటికి ఎదురుగుండా ఉన్నవాడి యొక్క మూర్తి రెటీనా మీద పడుతుందేమో, గ్రహించే మనసుతో ఉండేటటువంటి ఆ తంతువు తెగిపోయింది. అందుకని ఆయన అంతర్ముఖుడై పరమాత్మతో అనుసంధానమై ఉన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను చక్రవర్తిని, నేను ఆశ్రమానికి మంచినీళ్ల కోసం వస్తే అతిథి మర్యాద చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి మంచినీళ్ళిచ్చి 4 పళ్ళిచ్చి క్షేమ సమాచారం అడగవలసినటువంటి బ్రాహ్మణుడు లేవకుండా, నాకు స్వాగతం పలకకుండా, నేనే నోరు తెరిచి మంచినీళ్ళిమ్మని అడిగినా ఇవ్వకుండా తాను జపం చేస్తున్నట్లుగా కూర్చున్నాడు. ఈయన పని చెప్తానన్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఇలా గీరితే ఎంత గీరుకుంటుందో అంత ఉండి, అందులో మధ్యలో తస్య మధ్యేవ నిశిఖానియో త్వా వ్యవస్థిత, ఆ మధ్యలో ఉండేటటువంటి జ్వాల, దాని మధ్యలో పరమాత్మ యొక్క కాంతి, అది తిర్యగోర్ధ్వమదశ్చాయి, పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. అందరి హృదయాలలోనూ సూక్ష్మ కళ్ళుండు, చిన్న కణం రూపంలో ఆయన వెలుగొందుతూనే ఉంటాడు. అందరి గుండెలలో వెలగొందగలిగినటువంటి వాడు ఒక ఆడదాని కడుపులోకి వెళ్ళడం పెద్ద లెక్క. సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే చ్యుత్ అంటే తీసేయడం. ఆయన్ని తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఉన్నంతకాలం శివం, ఆయన వెళ్ళిపోతే శవం. సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడ ఎడం చక్రహస్తకుడై విరటజాగర్భంబున వైష్ణవమాయ కప్పి, విశేషమైనటువంటి వైష్ణవ తేజస్సుని బయటపెట్టాడు. ఎక్కడ? విరటజాగర్భములోకి ప్రవేశించి ఘోర అఘోర రూపములతో ఉన్నాడు. ఆ బ్రహ్మాస్త్రము వైపు తిరిగినప్పుడు వైష్ణవ సంబంధమైనటువంటి తేజస్సు, బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సు కన్నా ద్విగుణీకృతమైన తేజస్సుని ప్రకాశింపజేశాడు. ఈ తేజస్సు ఆ తేజస్సుని తినేసి, లోపలనున్న పిల్లవాడు వచ్చి మీద పడిపోతోందనుకున్నటువంటి అగ్నిహోత్రానికి అడ్డంగా శశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహిక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ కనపడిన స్వామిని చూసి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి ఆనందపడిపోతున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుని లోపల ఉన్నటువంటి శిశువుని రక్షించి ఉత్తర క్షణంలో అంతర్ధానమైపోయాడు. బయట ఉన్నవాడు బయటే ఉన్నాడు, ఉత్తరాగర్భంలోకి వెళ్ళాడు, ఉత్తరాగర్భాన్ని రక్షించాడు. శరణాగతి ఎంత శక్తివంతమైనది! ఈశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం ఎంత గొప్పది! ఆయన అనుగ్రహం ఉన్ననాడు ఎంతటి ఉపద్రవాన్ని ఆయన ఎలా తప్పించగలడు! ఆయన శక్తిని లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన యొక్క విశేషం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.
కబీర్ దాస్ గారు అంటాడు, ధరతీ సబ కాగజ కరవు లేకిని సబ బనరాయి సాత సమందకి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అంటాడు. ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసుకుని సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకుని అరణ్యములలో ఉండేటటువంటి చెట్లనన్నింటినీ కలిపి కలం చేసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ సంభారములు సరిపోలేదన్నాడు. కాబట్టి అన్ని గుణగణములు కలిగినటువంటి వాడు అపార శక్తివంతుడైనటువంటి స్వామికి ఆ పిల్లవాణ్ణి రక్షించడం పెద్ద లెక్క. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావన నృపాలక బాలుడింక శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేరధాత్రిని ప్రసిద్ధికి నిత్య పూజ్యుడై అన్నారు. విష్ణురాతుడు అంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా, అసలు యథార్థమునకు బ్రహ్మశిరోనామకాస్త్రము విడిచిపెట్టబడినప్పుడు దాని నుండి వ్యక్తమైనటువంటి జ్వాలల చేత గ్రసింపబడినటువంటి ఆ శిశువు ఉత్తర క్షణంలో మరణించవలసినటువంటి సందర్భం ఉంటే వికలత నొందనీక, అయ్యోని పాండవులు ఏడిస్తే ఇంత రాజ్యము వచ్చిన తరువాత మాకు ఉత్తరాధికారి లేడు అని మళ్ళీ వాళ్ళు కృష్ణుడి పాదములే పట్టుకుని ఏడిస్తే తానే రక్షించవలసి ఉంటుంది కాబట్టి తనని నమ్ముకున్న వాళ్ళు ఏడవకుండా చూడడం తన కర్తవ్యమని భావించి వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున తనని తాను రక్షించుకోగలిగినటువంటి సమర్థత లేనటువంటి ఒక శిశువుని రక్షించడానికి ఉత్తరాగర్భ ప్రవేశం చేసి రక్షించినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఆ శిశువు అమ్మ కడుపులోనే పొందినటువంటి కారణం చేత విష్ణురాతుడను పేర ధాత్రిని ప్రసిద్ధికి నెక్కి పూజ్యుడై ఈ భూమండలంలో విష్ణువు చేత రక్షింపబడినవాడు అని విష్ణురాతుడు అని ఆ పిల్లవాడికి పేరొచ్చింది. కానీ ఆ పిల్లవాడిని పరీక్షిత్ అని పిలిచారు. ఎందుకని? తాతగారు ధర్మరాజు సభామంటపంలో కూర్చుని న్యాయం చెప్తూ ఎదర పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడు పాండవులకు మిగిలినటువంటి ఏకైక వంశాంకురమని ఆ పిల్లవాడిని తొల మీద కూర్చోబెట్టుకుని సింహాసనం మీద కూర్చునేవాడు. తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమున ఎల్ల కలడని పరీక్షించి చూడగా ఆ ఎలగు జనులు పరీక్షిన్నరేంద్రుడనిరి నరేంద్ర. ఆ పిల్లవాడిని తొడ మీద కూర్చోబెట్టుకుంటే అందరినీ పరీక్షగా చూసేవాట. ఎందుకని? విష్ణుం అంటే వ్యాపకత్వం, అంతటా నిండి ఉన్నవాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు గదకి చూచిన అందందే గలడు తనవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు కదా విష్ణువు. ఆయన నేను మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరోనామకాస్త్రం తన జ్వాలలతో వచ్చి నన్ను గ్రసించడానికి ప్రయత్నం చేసినప్పుడు శంఖచక్ర గదా పద్మవలను పట్టుకున్నవాడై నా ఎదురుగుండా వచ్చి నన్ను రక్షించాడే, అటువంటి వాడు అంతటా ఉన్నాడంటారు. ఎక్కడున్నాడా అని ఆ పిల్లవాడు పరీక్షగా చూస్తుండేవాట అందరినీ. ఏమిటి పిల్లవాడు గుచ్చి గుచ్చి పరీక్షగా చూస్తూ ఉంటాడని ఆ పిల్లవాడికి పరీక్షిత్ అని పేరు వచ్చింది. చిన్నతనం నుంచి విష్ణు దర్శనాన్ని అపేక్షించి చూసినవాడు కనుక పరీక్షిత్ అయ్యాడు. పరీక్షిత్ మహాధర్మమూర్తి. అది సంధికాలం, ద్వాపర యుగం పూర్తయింది, కలియుగం ప్రవేశించింది. కాబట్టి కలిపురుషుడు ఉంచుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రభువు పరమధర్మాత్ముడు. పరమధర్మాత్ముడైనటువంటి ప్రభువు రాజ్యం చేస్తుండగా ప్రభువు యొక్క ప్రధాన కర్తవ్యం ధర్మాన్ని నిలబెట్టడం. పరిపాలన అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ధర్మమును నిలబెట్టుట. దానికే పరిపాలన అని పేరు. రామరాజ్యం రామరాజ్యం అంటూ ఉంటాం. రామరాజ్యం అండి అంటాం. రామరాజ్యం అంటే రాముడు చేస్తేనే రాజ్యం అయితే రామరాజ్యం ఇంకెప్పుడు రాదు. ఎందుకంటే రాముడు మళ్ళీ వస్తేనే రామరాజ్యం వస్తుంది. కాదు, రామరాజ్యం వస్తుంది ఎప్పుడు? రాముడు శాస్త్రమును ఆధారము చేసుకుని ధర్మమును ప్రతిష్ఠించినట్టు శాస్త్రమును ఆధారము చేసుకుని ధర్మ ప్రతిష్టాపన చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉన్నటువంటి ప్రభువులు పరిపాలన చేసినప్పుడు వచ్చే రాజ్యము రామరాజ్యమే. కాబట్టి శాస్త్రము ప్రమాణము ధర్మమును నిలబెట్టాలనేటటువంటి పూనిక ప్రభువు యందు ఉండాలి.
అటువంటి పూనిక పరిపూర్ణముగా ఉన్నటువంటి వాడు అర్జునుని యొక్క మనవడు, కృష్ణుని యొక్క పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. అందుకే పరీక్షిత్ పరిపాలన చేస్తుండగా కలిపురుషునికి ఊంచుకునేటటువంటి అవకాశం కలగలేదు. తడబడుతున్నాడు ఎలా నిలబడమని. ఈలోగా ఆయన దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఆయన కురుజంగాల దేశం అనేటటువంటి దేశంలోకి ప్రవేశించాడు పరీక్షిత్. ఉత్తరుని యొక్క కుమార్తె ఇరావతి అనబడేటటువంటి పిల్లని పరీక్షిత్ వివాహం చేసుకున్నాడు. చేసుకుని ఈ కురుజంగాల దేశంలోకి ప్రవేశించినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని ఆయన చూశాడు. అక్కడ ఒక ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దు ఒక్క కాలుతోనే ఉంది, దానికి 3 కాళ్ళు లేవు. ఒక్క కాలు మీదే నిలబడింది ఆ ఎద్దు. మిగిలిన శరీరం భూమి కాని ఉంది. దూడ పక్కన లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఆ ఆవు భూమాత, ఆ ఎద్దు ధర్మమూర్తి. ధర్మమే వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే పరమశివుడు ఎదురుగుండా వృషభం ఉంటుంది. అంటే ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు అని. అందుకే రుత్ శబ్దానికి అర్థం ఏమిటంటే రుద్రుడు. రుద్రుడు అంటే చాలామంది రుద్రుడు అంటే చాలా కోపంతో ఉంటాడు, ఏదో పాడు చేసేస్తాడు, భయపెట్టేస్తాడు అనుకుంటారు. కాదు, నిరంతరం రుద్రాభిషేకం చేసేటటువంటి వారికి రుద్రాభిషేకం చేసి పరమశివానుగ్రహం పొందాలని ఏర్పడిన సంఘాలు ఉంటాయి కొన్ని, భరద్వాజ రుద్రాభిషేక సంఘం లాంటివి. అలాంటి వాటికి పరమశివుడిచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా? ధర్మమునందు ఊంచుకుని ధర్మాచరణము చేయగలిగిన శక్తినిస్తాడు. రుద్రాభిషేకం నిష్కామంగా ఏ కోరిక లేకుండా రుద్రాభిషేకం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ధర్మమునందు నిలబడేటటువంటి శక్తినిస్తాడు. ఎందుకంటే ఆయన వృషభారూఢుడై తిరుగుతుంటాడు, ధర్మమును అధిరోహించి ఉంటాడు. కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి సర్వకాలముల యందు ప్రయత్నిస్తుంటాడు. విష్ణువు యొక్క మారు రూపమైనటువంటి ప్రభువు నా విష్ణు, అదే ఆ ప్రభువు విష్ణు స్వరూపము కాకపోతే అసలు రాజుగా కూర్చోలేడు. అందుకు విష్ణువే రాజుగా ఉంటాడు. విష్ణువు ధర్మమునే నిలబెడతాడు. ఏదో తెలిసి తెలియనటువంటి వాళ్ళు, అర్థం పర్థం లేకుండా ఉండేటటువంటి వాళ్ళు, వీళ్లకున్న భేదాలు ఈశ్వరుడి యందు కూడా ప్రవేశపెట్టాలనుకున్న వాళ్ళు విష్ణువుడికి శివుడికి భేదం చెప్తారేమో కానీ తత్వతః అసలు విష్ణువుకి శివుడికి భేదం ఉండదు. పోతన గారు తలకొట్టుకున్నది అదే. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అంత పంచాక్షరీ మహామంత్రం చేసి శివభక్తి తత్పరుడైనటువంటి పోతన గారికి రామచంద్రమూర్తి సాక్షాత్కరించి అనుగ్రహించి 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరింపజేయలా. శివకేశవుల మధ్య భేదం లేదనడానికి ఇంతకన్నా తార్కాణం ఇంకోటి ఉంటుందా? కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం ప్రభువు యొక్క ప్రధాన కర్తవ్యం. పరీక్షిత్తుకి ఎంతసేపు ధర్మాన్ని నిలబెట్టాలని ప్రయత్నం. ఆ ధర్మము వృషభ రూపంలో ఉంది, దానికి 3 కాళ్ళు లేవు. అంటే ధర్మము ప్రధానముగా 4 కాళ్ల మీద నిలబడుతుంది. మిగిలిన అంగములు పక్కన పెట్టండి, అవన్నీ ఈ 4 అంగములలోకి పర్యవసిస్తాయి. 1 సత్యము, 2 శౌచము, 3 దయ, 4 తపస్సు. ఈ 4 ధర్మమునకు ప్రధానమైన పాదములు. ఈ 4 పాదములలో సత్యమన్న పాదము తప్ప 3 పాదములు లేవు. కలియుగం ప్రారంభంలోనే ధర్మదేవత యొక్క 3 పాదములు తెగిపోయి ఒక్క పాదం మీద టేకుతోంది. భూదేవి గోమాత రూపాన్ని పొంది ఏడుస్తోంది. భూదేవిగా ఏడవచ్చుగా, గోమాత రూపాన్ని పొంది ఏడవడం ఎందుకు? అంటే మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదంలో ఒక విషయం ఉంది, ఎన్నడూ హింసింపబడకూడని ప్రాణి అంటూ ఈ లోకంలో ఉంటే ఒకే ఒక్క ప్రాణి ఉంది, అదే గోమాత. అసలు అది ఎన్నడూ హింస పొందకూడదు. గోమాత హింస పొందిందనుకోండి, అక్కడ సుఖశాంతులు ఉండవు. గోమాత హింస పొందినటువంటి దేశంలో శాంతి ఉండేటటువంటి అవకాశము ఉండదు. అందుకే స్కాంద పురాణంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, యగృహే దుఃఖితాగావహ. ఏ ఇంట, ఏ రాష్ట్రమునందు, ఏ దేశమునందు గోవు దుఃఖిస్తుందో, గోవు హింసకు లోనవుతుందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉండదు, అక్కడ శాంతి ఉండదు. గోవు ఎప్పుడూ రక్షింపబడవలసినటువంటి ప్రాణి. గోవు యందు పరమాత్మకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ.
భూదేవి ఏడ్చినా పట్టించుకోడేమో కానీ ఒక గోమాత అంబారావం చేసి ఏడిచింది అంటే ఆయన అంగీకరించాడు. అందుకే ఆ గోవుని కానీ చెనకితే వటదళంబున కనుమూయువాని కడుపు ఉడికిపోదే అంటారు. ఆ వటపత్రశాయి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కడుపు ఉడికిపోతుందిట ఆవు జోలికెడితే. భూదేవి భగవంతుడు తన వైపు చూసి తన భారాన్ని తగ్గించాలన్న నాడు మొట్టమొదట ఏ రూపాన్ని పొందుతుందంటే గోరూపాన్ని పొంది ఏడుస్తుంది. గోరూపాన్ని పొంది ఏడిచిందా ఈశ్వరుడు అంగీకరించాడు. భూమికి భారం అన్న మాట ఉండదు, ఇన్ని వస్తువుల చేత భారం అన్న మాట ఉండదు. భూమికి భారం ఒక్కటే. ఏది భారము అంటే పాపమే భారము. పాపం అంటే వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకకుండా తన ఇచ్చ వచ్చిన రీతిలో బ్రతకడాన్ని పాపమని పిలుస్తారు తప్ప పాపం అన్న మాటకి ఇంకొక అర్థం ఉండదు. అలా పాపం ఎక్కువైపోతే వేదం చెప్పినట్టు బ్రతికేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది అనుకోండి, వేద విరుద్ధమైన ప్రవర్తన ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు గోరూపాన్ని ధరించి భూమి ఏడుస్తుంది. ఏడిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటాడు. అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడడుగునాడు పట్టి హింస చేతు అన్నాడు. గోవుల జోలికెడితే అక్కడ శాంతి ఉండదు, నేను వాళ్ళని పట్టి చెనకుతానన్నాడు. కాబట్టి గోరూపాన్ని ధరించి పక్కన దూడ లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఈ ధర్మము వృషభ రూపాన్ని ధరించి ఉంది. ఆ వృషభము గోమాతను అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు? నీ కన్నుల వెంట నీరు రాకూడదు కదా, కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడని బాధపడుతున్నావా? కలిపురుషుడు ప్రవేశిస్తే పాపములు పెరిగిపోతాయి. ఎటువంటి రోజులు రాబోతున్నాయో నాకు తెలుసమ్మా. తల్లిదండ్రులను బిడ్డలు గౌరవించరు. తల్లిదండ్రులకి ప్రేమతో అన్నం పెట్టేటటువంటి వాళ్ళు, తల్లి చేతి అన్నం నేను తింటున్నాను, మా నాన్నగారు ఉండడం వల్ల ఆయన అనుభవం, ఆయన యొక్క ఆశీర్వచనంతో నేను ఆయన ఆజ్ఞలను ఔదలదాల్చి బ్రతుకుతున్నానన్న బిడ్డలు లోపించిపోతారు. తల్లిదండ్రులు బిడ్డలకు బరువైపోయేటటువంటి రోజులు వస్తాయి. భర్త భార్యను ఆదరించడు, భార్య భర్త పట్ల విశేషమైనటువంటి ప్రేమతో ఉండేటటువంటి రోజులు తగ్గిపోతాయి. యజ్ఞయాగాది క్రతువులు నడవవు. యజ్ఞయాగాదులు జరిగి దేవతలకు హవిస్సులు ఇవ్వరు. ఇంద్రుడు ఎప్పుడు వర్షం కురిపించాలో అప్పుడు వర్షం కురిపించడు. ఎప్పుడు వర్షం కురిస్తే చేతికందవలసిన పంట పాడవుతుందో అప్పుడు వర్షాలు పడడం జరుగుతూ ఉంటుంది. లోకంలో అనేకమైనటువంటి ఉత్పాతములు సంభవిస్తాయి. ఎవరు నిజానికి పరిపాలనాంశతో కూర్చోడానికి పరిపూర్ణమైనటువంటి అర్హత లేదో అటువంటి వారు పరిపాలన చేస్తూ ఉండగా శాస్త్రములు తెలిసి ఉన్నటువంటి మహాపురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళ సేవ చేసి జీవనాలు గడపవలసినటువంటి రోజులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి వాళ్ళందరినీ నువ్వు భరించవలసి వస్తుందని ఏడుస్తున్నావా అమ్మా అని అడిగింది ధర్మం భూమిని. అడిగితే గోమాత అంది, కాదు, నేను అందుకు ఏడవట్లేదు, నేను భరించాలని ఏడవట్లేదు. నీకు 3 కాళ్లే ఉన్నాయి. నీకు 3 కాళ్లే ఉంటే ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు. శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఒకనాడు రేఖామయధ్వజ సుధాకలచాతపత్ర వజ్రంకుశాంబుర్హ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా దివ్యమైనటువంటి చిహ్నములు ముద్రితమైనటువంటి శ్రీపాదములు కలిగినటువంటి కృష్ణ భగవానుడు ఈ భూమి మీద నడయాడాడు. ఆయన నడయాడినప్పుడు ధర్మాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు అలా ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారము పరిసమాప్తమైందని, నీకు ధర్మాన్ని అందించేవాడు లేడని, దీని వలన లోకంలో అధర్మం పెచ్చరిల్లిపోతుందని నేను ఏడుస్తున్నాను తప్ప కేవలం నా కోసం నేను ఏడవట్లేదు. నేను ఏడుస్తున్నది ధర్మం కోసం. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సమస్త ఆర్ష వాంగ్మయము యొక్క ప్రయోజనం ఒక్కటే, ధర్మ ప్రబోధం ఒక్కటే.
ఆ ధర్మం 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 అదొకటే. మనిషి తరించేది దేని వల్ల? ధర్మము వలన. ఆ ధర్మం ఒక్కటి పక్కన పెట్టి ఎన్ని పట్టుకోండి, దాని వలన ప్రయోజనం ఉండదు. అందుకే ఆ శ్రీలలనేశుడు లేమిని కాలము చే నీకు ఒంటి కాలయ్య కదే. ఆ కాలము చేత ఇవాళ కలియుగ ప్రవేశంలో నీకు ఒంటి కాలు ఏర్పడింది, 3 పాదములు పోయే ఈ ధర్మానికి, అందుకే ఏడుస్తున్నాను. దీని వలన ఏమవుతుంది? నీవు ఒక పాదంతో ఉంటే 3 పాదాలు లేకపోతే దీని వలన దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నీకు, నాకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధయనుచు కుందెదననఘా. ఓ అనఘా, ఓ ధర్మదేవత, నీవు ఇలా ఒక పాదంతో ఉంటే ఎంతమందికి ఇబ్బంది ఉంటుందో తెలుసా? అలా ఉన్న కారణం చేత దేవతలకు యజ్ఞయాగాదులుండి హవిస్సులుండవు, కాబట్టి దేవతలు తృప్తి చెందరు. పితృదేవతలకు తద్దినం పెట్టేవాడు, శ్రాద్ధం పెట్టేవాడు ఉండడు. పితృదేవతలకి జరగవలసినటువంటి కార్యాలు జరగవు. పితృదేవతలకు, ఋషులకు, వేదాన్ని నమ్ముకుని వేదాన్ని ప్రాణంగా, భగవంతుణ్ణి ప్రాణంగా ఉపాసన చేసేటటువంటి ఋషుల యొక్క జీవనం నడవదు. ఋషులకు, నానావర్ణాశ్రమములకు, ఏ వర్ణమునకు తగిన ధర్మము, ఏ ఆశ్రమమునకు తగిన ధర్మము ఆ వర్ణాశ్రమముల యందు నడవదు ఇంకా. కాబట్టి నానావర్ణాశ్రమములకు, గోవులకు, అసలు గోవు అనేటటువంటి దాని మీద భక్తి అన్న మాట సన్నగిల్లిపోతుంది లోకంలో. గోవులకు, ధీయుతులకు, బుద్ధి కలిగినటువంటి వాడు, శాస్త్రం చదువుకున్నవాడు, పురాణం చదువుకున్నవాడు, వాడు ఎలా బ్రతుకుదామనుకుంటున్నాడో అలా బ్రతికే అవకాశం లోకంలో ఉండదు. కాబట్టి ధీయుతులకు, నీకు, నాకు, భూదేవతకి, ధర్మానికి కూడా చాలా కష్టమైనటువంటి కాలం దాపురించబోతోంది అని నేను కుందెదననగా, నేను ఏడుస్తున్నానయా అందావిడ. వీళ్ళిద్దరూ ఇలా ఏడుస్తుండగా పరీక్షిత్ మహారాజు వింటున్నాడు. కురుజంగాల దేశంలోకి ప్రవేశించి ఈ 2 ఏడుస్తూ మాట్లాడుకోవడాన్ని వింటున్నాడు. ఓహో, కలిపురుష ప్రవేశం జరుగుతోంది అనుకున్నాడు. ఈలోగా కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గౌరాజమున్ కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, క్రూరుండు, జంఘాలుండు, శూత్రుండొక్కడు తన్నె బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్. కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గౌరాజమున్. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా తెల్లటి వర్ణంలో ఉండి దూడ పక్కన లేక ఏడుస్తున్నటువంటి ఈ ఆవుని, ఒంటికాలి మీద నిలబడినటువంటి ఆ వృషభం ధర్మదేవతని, ఎక్కడి నుంచో తాను రాజు కాకపోయినప్పటికీ కూడా తానే రాజన్నట్టుగా రాజలాంఛనములను ధరించినటువంటి వాడు, మహాక్రూరుడు, రాజు పట్టుకోవలసినటువంటి దండాన్ని తాను పట్టుకున్నవాడు, పట్టుకోవడానికి తగిన అర్హత లేనివాడు, అలా పట్టుకుని రాజు వేషం కట్టి తన్ని బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్, ఒక్క ఎగురు ఎగిరి 2 కాళ్లతో ఆ ఎద్దును తన్నాడు. ఆ ఎద్దు నేల మీద పడిపోయి పెద్ద అంబారావం చేస్తూ ఏడిచింది. వెంటనే అతను ఇంకొక పెద్ద ఎగురు ఎగిరి ఆ ఆవుని కూడా తన్నాడు. ఆ ఆవు కూడా నేల మీద పడి ఏడుస్తోంది. చూశాడు పరీక్షిత్. గబగబా వచ్చాడు. వచ్చి కలిపురుషుణ్ణి నిలదీసి ముందు ఈ ఎద్దుని ఆవుని సేద తీర్చి ఒక మాట అన్నాడు. అమ్మా, వాచివి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి మేగిన నెలదాగిన. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరు తినే ఆహారంలోనూ భాగాన్ని నువ్వు పొందవు. లోకంలో మాంసాహారం తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. మాంసం తినేటటువంటి జంతువు వాళ్ళు తినే ఆహారాన్ని అది తింటోంది అని పోనీ దాన్ని చెనకచ్చు. గడ్డి ఎవరు తింటారు? ఎవరికి కావాలి? ఎవరికీ అక్కర్లేదు. వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా ఇంటికొచ్చి బిందెలో నీళ్లు ముట్టిపెట్టి తాగిందా? ఎక్కడో ప్రవహించేటటువంటి నీళ్లు తాగి ఇహమునకు కావలసినటువంటి పాలనిచ్చి పరమును పొందడానికి కావలసినది గ్రహోపశాంతిని, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి పాలను కురిపించగలిగినటువంటి నిన్ను తన్నిన మూర్ఖుడెవడమ్మా?
వాడు ఎవరున్నాడో వాడి రెండు చేతులు కూడా మణికీలిత భూషణయుక్త బాహులన్, మణులతో పొదగబడినటువంటి భూషణములు ధరించినటువంటి వాడి రెండు చేతులు ఇప్పుడే నరికేస్తాను. వినువీధికి నీగిన నెలదాగినన్, వాడు స్వర్గానికే పారిపోని పాతాళానికే పారిపోని విడిచిపెట్టను. అర్జునుడి మనవణ్ణి, ధర్మాన్ని నిలబెట్టాలనేటటువంటి పూనిక కలిగినటువంటి వాణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైన భక్తుణ్ణి, నేను రాజ్య పరిపాలన చేస్తుండగా ధర్మదేవతకి భూదేవతకి ఇంత అపచారమా, నేను వాణ్ణి విడిచిపెట్టనమ్మా అన్నాడు. కలిపురుషుడు గడగడలాడుతూ పరీక్షిత్ మహారాజు గారి యొక్క పాదముల మీద పడ్డాడు. ఎంతటి దుర్మార్గుడైనా పాండువీరుల యొక్క ప్రతిజ్ఞ, పాండువీరుల యొక్క ధర్మం అటువంటిది. వెన్ను చూపినవాడు, శరణాగతి చేసినవాడు, రక్షించమని ప్రార్థించిన వాడిని చెనకరు. కాబట్టి నీవు కలిపురుషుడవైనా నిన్ను చెనకను, నీవు ఉత్తర క్షణంలో నా రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాను? ఇది కలియుగం, నేను ఇక్కడే ఉండాలి. కానీ ఎటు చూసినా నాకు మీరే కనపడుతున్నారు. పరమధర్మమూర్తి అయినటువంటి ప్రభువు అధర్మాత్మలకు గుండెల్లో నిద్రపోవడానికి వీలు లేకుండా చేస్తాడు. కాబట్టి ఆయన గుండెల్లో సింహస్వప్నం అయి ఉంటాడు అధర్మాత్మలకు. ఎటు చూసినా పరీక్షిత్ మహారాజా నువ్వే కనపడుతున్నావు, కాబట్టి నేను ఎలా ఉంచుకోను? పోనీ నేను అంతటా తిరగను, నువ్వే నాకు కొన్ని స్థానాలు, నువ్వు ఎక్కడ ఉండమంటావో నేను అక్కడే ఉంటాను, నాకు కొన్ని స్థానములు చూపించు అన్నాడు. అంటే పరీక్షిత్ మహారాజు ఆలోచించి, నీకు 4 స్థానములు ఇస్తాను, ఆ 4 స్థానముల యందు నువ్వు ఉండన్నాడు. ఏ స్థానముల యందు ఉండమంటారని అడిగాడు. మొట్టమొదటిది జూదం. ఎక్కడ జూదం ఆడుతూ ఉంటారో, జూదానికి సంబంధించినటువంటి సంభారం ఉంటుందో దాని యందుండు. అందుకే ఆడారా ఆడలేదాతో సంబంధం ఉండదు, అవి ఉంటే చాలు ఇల్లు నాశనం అవుతుంది, ఎప్పటికో అప్పటికపోతుంది ఇల్లు. ఒక్క భగవద్గీత, ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం ఉన్నాయనుకోండి, మనం చదవక్కర్లేదు. ఒక పువ్వు వేసి నమస్కరిస్తే ఎప్పటికో అప్పటికి అవి చదువుకుని మన్ని కూడా తరింపజేయగలిగిన వాడు వంశంలో పుడతాడు. చాలామంది నా దగ్గరికి తీసుకొచ్చి, మా ఇంట్లో ఇప్పుడు చదివేవాళ్ళు లేరండి, భాగవతం మీరు తీసేసుకోండి అని ఇస్తుంటారు. నేను దెబ్బలాడుతుంటాను, బుద్ధి ఉందా లేదా? మీ ఇంట్లో బిందెలు, చెంబులు, ఆఖరికి పాలు తాగేసిన కవర్లు కూడా దాచుకోవటం మీద భాగవతం బరువు అయిపోయిందా? ఇంట్లో పెట్టుకుని పువ్వి నాకెందుకు ఇస్తావు? నీ ఇంట్లో ఎప్పుడో అప్పుడు పుడతాడు భాగవతం చదువుకునేవాడు, పెట్టుకో ఇంట్లో, భాగవతం ఇచ్చేయకంటూ ఉంటాను. కాబట్టి అటువంటి గ్రంథములు ఇవ్వకూడదు, పెట్టుకోవాలి ఇంట్లో. నువ్వు చదవకపోతే పోన్లే, ఒక్క నమస్కారం చేయి చాలు, అవి చదువుకుని 7 తరాలు తరింప చెయ్యగలిగిన వాడు వస్తాడు. కాబట్టి పరీక్షిత్ మహారాజు ఏ స్థానములు ఇవ్వమంటారు, ఏ స్థానములు ఇవ్వాలి అని ఆలోచించి మొట్టమొదట జూదాన్ని ఇచ్చాడు. అందుకే జూదము కలిపురుష స్థానం. అవి ఎక్కడుంటాయో అక్కడ కలిపురుషుడు ఉంటాడు, అశాంతికారకమై ఉంటుంది. రెండవది మద్యపానాన్ని ఇచ్చాడు. మద్యము ఎక్కడ ఉంటుందో అక్కడ కలిపురుషుని యొక్క స్థానముగా నిర్ణయం చేశాడు. మూడవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు. అందరి గురించి నేను మాట్లాడటం లేదు, ఎందుచేత మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను మాట్లాడడం కాదు, శాస్త్రమే మాట్లాడదు. అసలు ఈ లోకంలో లక్ష్మి కంటికి కనపడేది ఎక్కడా అంటే గృహిణీ రూపంలోనే ఉంటుంది. అందుకని ఆమెయే కామాక్షి పరదేవత. అందరూ స్త్రీలు రారు అందులోకి, స్వేచ్ఛా విహరుణులైనటువంటి స్త్రీలు, ఏ కట్టుబాటు లేకుండా సంచరించేటటువంటి వారు. అటువంటి స్త్రీలు ఎక్కడుంటారో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. నాలుగవది వేట, తమకాన్ని కల్పిస్తుంది. వేట అని పూర్వం బయలుదేరితే పరీక్షిత్తుకి ముందు గ్రామాలను పాడు చేస్తున్నటువంటి క్రూర మృగముల యొక్క సంఖ్య తగ్గించడం కోసం వేటాడేవారు. ఒకసారి పరీక్షిత్తు ఆ స్థానాన్ని కలిపురుషుడికి ఇచ్చిన తరువాత వేటకి బయలుదేరితే తమకం కలుగుతుంది. తమకం కలగడం అంటే దాని యందు ఇంకా దాహం తీరదు, అలా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నానన్నాడు. ఆయన అన్నాడు, మీరు 4 ఇచ్చారు ఉదారులై, నేను 5వది అడుగుతున్నాను, అది కూడా ఇవ్వండి అన్నాడు. ఏదని అడిగాడు? సువర్ణము, బంగారం ఇవ్వండి, అందులో ఉంటానన్నాడు. తప్పకుండా బంగారం కూడా ఇస్తున్నాను, అందులో కూడా ఉండన్నాడు. ఏదో మంచి తిథి వచ్చిన నాడు ఒక్క నీటి కుండ దానం చేస్తే ఎన్ని జన్మలెత్తినా దాహానికి లోటు లేకుండా
దాహం వేస్తే మంచినీళ్ళకి లోటు లేకుండా మంచినీళ్లు దొరుకుతాయి. అటువంటి అక్షయ శబ్దంతో పుణ్యం వచ్చేటటువంటి తిథి నాడు జలభాండాన్ని దానం చేయరా అని శాస్త్రాలు చెప్తే, అటువంటి తిథి నాడు వెళ్ళి బంగారం కొంది చింట్లో పెట్టుకుంటానంటే అక్షయంగా కలిపురుషుడు వస్తాడు. కాబట్టి బంగారము కలిపురుషునకు స్థానముగా నిర్ణయింపబడింది పరీక్షిత్తు చేత. గమ్మత్తు ఎక్కడొచ్చిందో తెలుసా? ఈ 5 పరీక్షిత్తు ఇచ్చాడు. పరీక్షిత్తు ఇవ్వవలసిన అవసరం లేకుండా ఇంకో 5 స్థానాలు వచ్చేసాయి. దాంతో కలిపురుషుడికి 10 స్థానాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది. జూదగాడి నోటి వెంట సత్యం వస్తుంది అనుకోవడం పరమ పొరపాటు. ఏ అసత్యమైనా చెప్పి జూదం ఆడడానికి వెళ్ళిపోతాడు. ఆఖరికి మా అమ్మగారిని ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశారండి, ఓ 100 ఇమ్మని అడగడానికి కూడా వెనకాడు. ఎంత అసత్యమైన ఆడతాడు. అందుకే జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యమునకు స్థానం వచ్చేస్తుంది. ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ గర్వము ఏర్పడుతుంది. వాడికి ఏముందండి, పెద్ద పెద్ద కేకలు, అరుపులు, నా అంతవాణ్ణి నేను ఎదురుగుండా వచ్చి మహాపురుషుడే నిలబడివ్వండి, వాడికి చాలా తక్కువ వాడే. కాబట్టి ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ అతిశయం, గర్వం ఏర్పడుతుంది. కాబట్టి దానికి ఇంకొక స్థానం వచ్చేసింది. ఇంకా వేట ఎక్కడుందో అక్కడ హింస ఏర్పడుతుంది, అపారమైనటువంటి హింసాబుద్ధి. 4వది స్వేచ్ఛావిహరణులైనటువంటి స్త్రీలు పెరిగిపోతున్న కొద్దీ అర్థం పర్థం లేకుండా ఎక్కడ చూసినా, వీధిలోకి వెళ్ళినా వాళ్ళ బొమ్మలే, టీవీలు పెట్టినా వాళ్ళ బొమ్మలే, టిక్కెట్లు కొనుక్కుని వెళ్ళినా వాళ్లే కనపడితే లోకంలో శాస్త్ర విరుద్ధమైన కామము ప్రబలిపోతుంది. కాబట్టి స్వేచ్ఛావిహరణులైనటువంటి స్త్రీలు ఉన్న చోట శాస్త్ర విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన కామము ప్రబలిపోయి లోకమునందు అశాంతి ఏర్పడుతుంది. 5వది బంగారము. బంగారం ఎక్కడుంటుందో వైరం అక్కడుంటుంది. ఒంటి నిండా బంగారం పెట్టుకుని కనపడ్డారనుకోండి, ఎలా సంపాదించాడో మనకి తెలియదండి, పెద్ద దిగేసు తిరుగుతోంది కానీ అంటారు. అకారణ వైరం ప్రారంభం అవుతుంది. అందుకే పరీక్షిత్తిచ్చినవి 5 స్థానాలు, పరీక్షిత్తు ఇవ్వవలసిన అవసరం లేకుండా వచ్చేసినవి 5 స్థానాలు. ఇప్పుడు ఈ 10 స్థానములు పరీక్షిత్తుకి కేటాయింపబడ్డాయి. మహానుభావుడు ఆ కలిపురుషుడికి కేటాయింపబడ్డాయి. పరీక్షిత్తు ఆ ఆవుతోటి, ఆ ఎద్దుతోటి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అమ్మా నేను ఈ కలిపురుషుణ్ణి ఎందుకు చెనకానో తెలుసా, ఎందుకు మళ్ళీ ఊరుకున్నానో తెలుసా, ఎందుకు 5 స్థానములు ఇచ్చానో తెలుసా, ధర్మానికి కట్టుబడ్డానమ్మా. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, అసలు కలిపురుషుణ్ణి పరీక్షిత్తు చంపేస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా మనకి. చంపకుండా ఎందుకు వదిలేశాడు? 5 స్థానాలు ఇచ్చి. అన్నీ తెలిసిన్నవాడు, అంత ధర్మాత్ముడు. ఈ 5 స్థానాల్లో ఉన్నంత మాత్రం చేత ప్రజలకు ఇబ్బందులు రావని చెప్పి ఎలా వదిలేశాడు? ఆయన తల మీదే ఉందిగా కిరీటం బంగారం, ఆయన ఒంటి మీదేగా ఉన్నాయి ఆభరణాలు బంగారంవి, ప్రమాదం కాదు. మరి అటువంటిప్పుడు చంపేయద్దు కలిపురుషుణ్ణి. చంపకపోవడానికో కారణం ఉంది. కలియుగమునందు ఒక లక్షణం ఉంది. త్రికరణ శుద్ధిగా నేను ఒక పుణ్యకార్యం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, నేను చెయ్యకపోయినా చేసినట్లు వేసేస్తారు కలియుగంలో. అంటే ఉత్తుత్తినే ఓసారి అనుకోవడం కాదు, త్రికరణ శుద్ధిగా. నేను కాశీ వెళ్ళాలి, గంగా నదిలో ఒక 11 రోజులు స్నానం చెయ్యాలి, 11 రోజులు విశ్వనాథుడికి అభిషేకం చెయ్యాలి, అన్నపూర్ణని విశాలాక్షిని దర్శనం చెయ్యాలి, 11 రోజులు నేను కాశీపట్టణంలో కూర్చుని కాశీఖండం చదువుకుని తిరిగి రావాలి అని నేను ఆర్తి చెందాను అనుకోండి. ఎలా అయినా వెళ్ళాలని. ఒకవేళ ఏ కారణం చేతనో వెళ్ళలేకపోయాను అనుకోండి, త్రికరణ శుద్ధిగా కాశీలో అలా ఉండాలని అనుకున్నాను కాబట్టి నేను 11 రోజులు కాశీలో అలాగే ఉన్నానని వేసేస్తారు. మరి పుణ్యానికి ఆ కారణం ఉంటే పాపానికి అంత ద్విగుణీకృతంగానూ ఉంటుందిగా. కలియుగంలో ఈ మంచి లక్షణం ఉంది. కలిని తీసేస్తే ఈ పుణ్యం లభించదు. ఈ పుణ్యాన్ని నిలబెట్టడం కోసం కలిపురుషుణ్ణి వదిలిపెట్టాడు. అందుకే కలిపురుషుడు ఎవరి జోలికి రాడో తెలుసా? నిరంతరం రామాయణ భారత భాగవతాది గ్రంథములను చదువుకుని భగవంతుని యందు భక్తితో నిలబడగలిగినటువంటి ధీరులైన వారి జోలికి కలిపురుషుడు రాడు.
వారి సంకల్పములు ఎప్పుడూ భగవత్పరములై ఉంటాయి. ఆ మంచి పని చేద్దామా, ఈ మంచి పని చేద్దామా, ఇది చదువుకుందామా, అది చదువుకుందామా, ఆ స్తోత్రం చేద్దామా, పూజ ఇలా చేసుకుందామా, రేపు ఇలా చేద్దామా అని. వాడు ఎన్ని చేశాడన్న దాంతో సంబంధం ఉండదు. ఆర్తితో అనుకుంటున్నాడు కాబట్టి వాడు అన్నీ చేశాడని ఫలితం కలుగుతుంది. కలిపురుషుని యందు ఆ ఒక్కటి ప్రయోజనం, అందుకే చంపలేదు. పోతన గారు ఒక మాట అన్నారు, తుమ్మెద పువ్వులోని తేనెని తాగుతుంది తప్ప పువ్వుని పాడు చెయ్యదు. కలిపురుషునిలో ఉన్నటువంటి మంచిని ఉంచి కలిపురుషుణ్ణి మాత్రం కొన్ని స్థానాలకే పరిమితం చేశాడు పరీక్షిత్. ఇప్పుడు వ్యాపించడం మొదలుపెట్టాలి కలిపురుషుడు. వ్యాపించడం మొదలు పెట్టాలంటే పరీక్షిత్ ఉన్నంత కాలం జరగదు. ఒకనాడు పరీక్షిత్ వేటకి బయలుదేరాడు. వేటకి బయలుదేరి తీరాలి ప్రభువు. ఎందుకని? ప్రభువు వేటాడకపోతే అరణ్యంలో క్రూర మృగాలు పెరిగిపోతాయి. క్రూర మృగాలు పెరిగిపోతే వచ్చి జనావాసాల మీద పడిపోతాయి. జనావాసాల మీద పడిపోతే జనులు నశిస్తారు. రక్షకుడు ప్రభువు, అందుకని వెళ్ళాలి. కానీ ఇంతకుముందే వరం ఇచ్చి ఉన్నాడు. వేట యందు కలిపురుషుడున్నాడు, బంగారమునందు కలిపురుషుడున్నాడు. ఇప్పుడు దొరికాడు పరీక్షిత్ కలిపురుషుడికి. పరీక్షిత్ ఎప్పుడైతే వేటకి బయలుదేరాడో తమకముతో కూడిన బుద్ధి అంకురించింది. పోతన గారు ఒక అద్భుతమైన మాట అన్నారు, అన్నిటినీ చంపేయకూడదు కదూ. అన్నిటినీ చంపేస్తే ఇక ఆ మృగముల జాతి ఎలా నిలబడుతుంది? ఇక నిలబడదు. అన్నిటినీ చంపకూడదని తెలిసున్నటువంటి ప్రభువు ధర్మాత్ముడైన పరీక్షిత్ వేటకి బయలుదేరి ఒక్క మృగాన్ని వదిలేశాట. ఇంకా వేటాడడానికి అదొకటే ఉంది, ఇంకేం లేవు. ఏమిటా మృగం అంటే చంద్రుడిలో ఉన్న కుందేలు, అది తప్ప మిగిలినవన్నీ చంపేశాడు. అంటే ఎంత తమకానికి లోనైపోయాడు. మిగిలినవి ఏవీ విడిచిపెట్టలేదు. ఇంత వేటాడాడు. ఇంత వేటాడడంలో అలిసిపోయాడు. విపరీతమైనటువంటి దాహం కలిగింది. తిన్నగా ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఒక మున్యాశ్రమాన్ని చేరాడు. అది శమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆ శమీక మహర్షి ఆశ్రమానికి ప్రవేశించేటప్పటికీ ఆయన ప్రారబ్ధ కర్మ అలా ఉందప్పటికీ ఎవ్వరూ కనపడలేదు. శమీక మహర్షి ఒక్కరే ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. పరమధర్మాత్ముడు, ఇన్ని శాస్త్రములను చదివినవాడు, ఇంత బ్రాహ్మణ సేవ చేసినవాడు, బ్రహ్మర్షి అయినటువంటి మహానుభావుని యొక్క స్థితిని అర్థం చేసుకోలేడా? కానీ ఉన్మత్తత అలా ఏర్పడింది. ఆయన ఎటువంటి స్థితిలో కూర్చునున్నాడు అంటే, మెలగుట చాలించి మీలితనిత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి, ఆయన ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరగనీక బ్రహ్మ సంప్రాప్య విక్రియుండయి అతి దీర్ఘ జటలు తన్నావరింప అలగు రురుచర్మమును దాల్చి అలరుచున్న తపసి పొడగని శోషిత తాళుడగుచు ఎండి తడిలేని గొంతుక నెలగుడింద మందభాషల డగ్గరి మనుజ విభుడు అన్నారు పోతన గారు. అబ్బబ్బా, ఏమి వర్ణన చేశారో అది పోతన గారికే సాధ్యం. ఎలా ఉన్నాడు శమీక మహర్షి అంటే, ఆయన అసలు ఏ విధమైనటువంటి సవ్వడి లేదు. ఒక విగ్రహం ఎలా ఉంటుందో అలా కూర్చుని ఉన్నాడు. కూర్చుని మెలగుట చాలించి మీలిత నిత్రుడై, కన్నులు పూర్తిగా ముయ్యలేదు, పూర్తిగా తెరవలేదు, సగం తెరిచి ఉన్నాయి. కానీ ఎదురుగుండా ఉన్నటువంటి పదార్థములతో ఆయనకి సంబంధం లేదు. శాంతుడై కూర్చుండి జడతలేక పరమశాంతమూర్తి అయి ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరనీక, ప్రాణము మనస్సు బుద్ధి మొదలైనటువంటివి ఇంద్రియములతో కలిపి బహిరంగ వీధులలోకి, అంటే బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసేసినటువంటి వాడై జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి, జాగృత స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలు దాటి తురీయమునందు లోపల ఉన్న పరబ్రహ్మముతో మమేకమై ఆ ధ్యానమునందు ఆనంద తరంగములతో రోమాంచితమై పరబ్రహ్మ దర్శనం చేస్తూ తనలో తాని రమించిపోతూ బాహ్యంతో ఏమీ సంబంధం లేకుండా అతి దీర్ఘ జటలు తన్నావరింప, పెద్ద పెద్ద జడలు కట్టి అలాగూ రురుచర్మమును దాల్చి అలరుచున్న జింక చర్మాన్ని కట్టుకుని కూర్చున్నటువంటి ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి ఎండిపోయినటువంటి కంఠంతో ఆ
మాట కూడా సరిగ్గా రాకుండా దాహం దాహం అన్నాడు. మందభాషలటగ్గరి మనుజ విభుడు. ఆయనకి వినపడడానికి ఆయన చెవిలోకి శబ్దం పెడుతుందేమో, కానీ ఆ శబ్దాన్ని మనసు గ్రహించదు. ఎందుకంటే మనసు వెనక్కి వెళ్ళిపోయింది. సగం తెరిచిన కంటికి ఎదురుగుండా ఉన్నవాడి యొక్క మూర్తి రెటీనా మీద పడుతుందేమో, గ్రహించే మనసుతో ఉండేటటువంటి ఆ తంతువు తెగిపోయింది. అందుకని ఆయన అంతర్ముఖుడై పరమాత్మతో అనుసంధానమై ఉన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను చక్రవర్తిని, నేను ఆశ్రమానికి మంచినీళ్ల కోసం వస్తే అతిథి మర్యాద చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి మంచినీళ్ళిచ్చి 4 పళ్ళిచ్చి క్షేమ సమాచారం అడగవలసినటువంటి బ్రాహ్మణుడు లేవకుండా, నాకు స్వాగతం పలకకుండా, నేనే నోరు తెరిచి మంచినీళ్ళిమ్మని అడిగినా ఇవ్వకుండా తాను జపం చేస్తున్నట్లుగా కూర్చున్నాడు. ఈయన పని చెప్తానన్నాడు. ఒక్కసారి కలిపురుషుడు ఆవహించాలి, కానీ బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఆ ధనస్సుకి చివర ఉండేటటువంటి మెలితిరిగిన ప్రాంతంతో అక్కడే పడి చనిపోయి ఉన్నటువంటి ఒక సర్పాన్ని పైకెత్తి తెచ్చి శమీక మహర్షి యొక్క మెడలో దండలా వేసి తన యొక్క రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇది మునిబాలకులు కొంతమంది దూరం నుంచి చూస్తున్నారు. వాళ్ళు పరుగు పరుగున శమీక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగి దగ్గరికి వెళ్ళారు. శృంగి దగ్గర ఆయన మహాతపస్వి. శృంగి దగ్గరికి వెళ్ళి, ఓయి శృంగి, మీ తండ్రి అయినటువంటి శమీక మహర్షి అంతర్ముఖుడై ఉన్నటువంటి సమయంలో ఈ భూమండలాన్ని ఏలేటటువంటి చక్రవర్తి వచ్చి తనకి సత్కారము జరగలేదనేటటువంటి ఆగ్రహంతో ఒక సర్పాన్ని తీసి తన వింటి కోపున పైకెత్తి మహర్షి యొక్క మెడలో మాలగా వేసి వెళ్ళిపోయాడు. నువ్వు వెంటనే ఆ మహారాజు చేసినటువంటి తప్పిదమునకు తగినటువంటి ప్రతిచర్య చెయ్యవలసింది అన్నారు. అపారమైన కోపం వచ్చేసింది శృంగికి. వచ్చి వెంటనే శాపవాక్కు విడిచిపెట్టాడు. ఎవరు తెలియక్కర్లేదు. వాక్కు వజ్రమైపోయింది. ఎందుకని? ఆయన తపస్సు ఆయన వాక్కుని ఆశ్రయించి ఉన్నది. ఆ తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాక్కే వజ్రము. కాబట్టి ఆయన అన్నాడు, ఓడక వింటి కోపన మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశదలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరకేశవు లడ్డిననైన చచ్చుపో 7వ నాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహతిన్ అన్నాడు. వాడు ఎవడైనా కావచ్చు, వాడెవరో నాకు తెలియక్కర్లేదు. ఓడక వింటికోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు. మౌనంగా తనలో తాను అంతర్ముఖుడై పరబ్రహ్మముతో అనుసంధానము చెంది ఆనందం అనుభవిస్తున్నటువంటి మా తండ్రి యొక్క స్థితిని అర్థం చేసుకోకుండా, మా తండ్రి వంటి మహాపురుషులు ఈ సామ్రాజ్యము యొక్క చిట్ట చివర ఏమీ కోరకుండా అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి కారణం చేత, ఆయన తపో వైభవం చేత రాజ్యము రక్షింపబడుతుంటే, యజమాని చేతి ఎంగిలి మెతుకులు తిన్న బలిభుక్కైనటువంటి కాకి యజమాని తల మీద తన్నినట్టు మా తండ్రి యొక్క తపశ్శక్తి వలన రాజ్యము నిలబడుతుంటే, మా తండ్రి మెడలోకే తీసుకొచ్చి మృత సర్పమును వేసి దుర్మద క్రీడ చెరించినటువంటి రాజు ఎవడున్నాడో వాడు శివకేశవులే వచ్చి అడ్డు నిలిచినా నేటికి 7వ నాడు మరణించుగాక. దేనిచేత? తక్షక విషానల హితి సంహతిన్, తక్షక ఫణీంద్ర విషానల హితి సంహతిన్. తక్షకుని యొక్క కాటు చేత, తక్షకుడు పాము, ఆయన యొక్క కాటు చేత మరణించుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చాడు. చూశాడు తండ్రి మెడలో ఉన్న మృత సర్పాన్ని. అది మృత సర్పం అనుకోలేదు. ఏమో ప్రాణంతో ఉందేమో, మా తండ్రిని చంపేస్తుంది, చిట్ట చివరి ప్రాణంతో ఉందేమో అని భయపడి ఎలుగెత్తి ఇచ్చాడు. అందరూ వచ్చి ఆ సర్పాన్ని తీసేశారు. ఈ అలజడికి శమీక మహర్షి కళ్ళు తెరిచాడు. ఏమైందిరా అన్నాడు. నాన్నగారు, ఒక చక్రవర్తి వచ్చి మీ మెడలో మృత సర్పాన్ని వేశాడు. ఆగ్రహించి శపించాను నాన్నగారు, 7 రోజుల లోపల మరణించాలని శాపం ఇచ్చాను. వెంటనే శమీక మహర్షి ఆశ్చర్యపోయాడు. ఎంత పనిచేశావురా! తనకి ఏదో జరిగిందని ప్రతీకారంతో ద్వేషంతో రగిలిపోయే తత్వంతో ఉండరు ఋషులు. వారెన్నడూ ధర్మాన్ని ఆలోచన చేస్తారు. ఆయన అన్నాడు, పాపంబు నీచేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులగు వారు బలహీనులగు వారి పశు దార హయ సువర్ణాదులను అపహరింతురు.
జారచోరాదులు సంచరింతురు ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయులేక లుప్తమగును అంత మీద లోకులర్ధకామంబులంతగిలి సంచరింప వర్ణాశ్రమములు తప్పిపోవు మర్కట సారమేయ కులము మేరపుత్ర అన్నాడు. ఎంత పని చేశావురా! రాజు సాక్షాత్తుగా విష్ణుస్వరూపుడు పరమధర్మాత్ముడు రా పరీక్షిత్తు. ఎందుకు చేశాడో తెలియదు ఇటువంటి పని. ఇటువంటి పని చేసినందుకు పరీక్షిత్తు మరణించాలని నువ్వు శపించేశావా? ఇప్పుడు పరీక్షిత్తు మరణిస్తే ఏమవుతుందో తెలుసా? ధర్మము కోసము పరితపించేటటువంటి ప్రభువు సింహాసనం మీద లేకపోతే రాజ్యం ఎటువంటి స్థితిని పొందుతుందో నీకు తెలుసా? అలా రాజ్యము తయారైతే నువ్వు శాపం ఇవ్వడం వల్ల ధర్మాత్ముడు పోయి రాజ్యము అవ్యవస్థ ఏర్పడింది కాబట్టి ఆ పాపం మనకి తగులుతుందిరా. పాపంబు మన చేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులగు వారు బలహీనులగు వారి పశు దార హయ సువర్ణాదులను అపహరింతురు. బలవంతుడైన వాడు బలహీనుడైనటువంటి వాడి పశువుల్ని గుర్రాల్ని బంగారాన్ని ఐశ్వర్యాన్ని వాడి భార్యని కూడా ఎత్తుకుపోతాడు రా. చిట్ట చివరికి జార చోరాదులు సంచరింతురు. నిర్భయంగా జారులు చోరులు లోకంలో తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాడు తిరగడమా అన్న భయం ఏమి ఉండదు. నిర్భీతిగా తిరుగుతుంటారు. జార చోరాదులు సంచరింతురు. ఇది చాలదన్నట్టు వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయు లేకపోవు. వైదికమైనటువంటి వేదము చేత చెప్పబడినటువంటి వర్ణాశ్రమ ధర్మం ఏదుందో ఆ ధర్మం అంతా లుప్తమైపోతుంది. ఇక ప్రజలకి పురుషార్థముల యందు ధర్మము అర్థము కామము మోక్షము అన్న నాలుగింటిలో మొదటి ధర్మాన్ని చివరి ధర్మాన్ని విడిచిపెట్టేస్తారు. ఇక ప్రజలకి మిగిలేవి రెండే, ఒకటి అర్థము, రెండు కామము. ప్రజలందరూ ఎలా సంపాదించావన్న దాంతో సంబంధం లేదు, సంపాదించడం ఒకటే. ధార్మికంగా సంపాదించావా అధార్మికంగా సంపాదించావా ఎవడికి లెక్క ఉండదు. ఎంత తొందరగా ఇవాళ సాయంకాలానికి 1,00,000 రూపాయలు వచ్చేయాలి. చూట్టల్లా మనం తెల్లవారితే ఎంత తొందరగా సంపాదించాలన్నదే తప్ప ఎంత ధార్మికంగా సంపాదించామన్న దానితో సంబంధం ఉండదు. కామం అనుభవించామా అన్న దానితోనే తప్ప ధార్మికంగా కామం అనుభవించామా అన్న దానితో సంబంధం ఉండదు. ప్రజలు అర్ధకామములు రెండే పట్టుకుంటారు, ధర్మాన్ని వదిలేస్తారు. ఇలా వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? మర్కట సారమేయ కులము మేరపుత్ర, కుక్కలకి కోతులకి పిల్లలు పుడతాయి. ఇంతకన్నా నేను సభలో చెప్పకూడదు. అవ్యవస్థ ఏర్పడుతుందిరా. ఈ పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభువు ఉండాలి. అందరూ సుఖశాంతులతో ఉండగలిగిన స్థితి ధర్మాత్ముడైన ప్రభువు వలన మాత్రమే సాధ్యం. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు లోకమునందు ధర్మము నిలబడుతుంది. అటువంటి ప్రభువు 7వ రోజు మరణించాలని శపించేశావే, తొందరపడి నా మెడలో ఒక మృత సర్పాన్ని వేశాడని ఇంతమందికి కలిగిన ఆపద నుంచి గట్టెక్కించగలవా? ఎంత తొందరపడ్డావు అని బాధపడి, అది మహాత్ముల యొక్క హృదయం అంటే అలా ఉంటుంది. తమ గురించి కాదు, సమాజం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు పరుగు పరుగున తన శిష్యులతో కబురు చేశాడు పరీక్షిత్తుకి. అయ్యా, నా కుమారుడు నిన్ను శపించాడు, నేటికి 7వ రోజు మరణిస్తావు, కాబట్టి జాగ్రత్త తీసుకోమన్నాడు. శిష్యులు వెళ్ళి చెప్పారు. పరీక్షిత్ ఆలోచించాడు. పరీక్షిత్తుకున్న తపశ్శక్తి ఏం తక్కువ కాదు. ఆయన తిరిగి శృంగిని శపించగలడు. కానీ అప్పటికి కలిపురుషుని యొక్క ఉద్ధతి విడిచిపెట్టేసింది. సాధించవలసింది సాధించేశాడుగా, పరీక్షిత్తును పడగొట్టేశాడు. అరే రే, ఎంత పని చేశాను! నిష్కారణంగా అంతర్ముఖుడై ఉన్నటువంటి ఒక ఋషి యొక్క మెడలో మృత సర్పాన్ని వేశాను. ఆయన ఎలా అతిథి సత్కారం చేస్తాడు అంతర్ముఖుడైన వాడు? ఆ పాటి తెలియకుండా పోయిందే, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయే. నాకు ఎంత తప్పు చేశాను! నేను కూడా శృంగిని శపించగలను, కానీ శృంగి ఏ తప్పు చేశాడని శపించాలి? నేను చేసిన తప్పుకి శృంగి ఇచ్చిన శాపాన్ని భరిస్తే నా పాపం అక్కడతో వదిలిపోతుంది తప్ప నేను తిరిగి శపించను. 7 రోజులలో నేను మరణిస్తానని శాపం ఇచ్చాడు. ఇంతకన్నా అదృష్టం ఎక్కడ ఉంటుంది? లోకంలో ఎప్పుడు చచ్చిపోతాడో తెలియక పాపం చేస్తున్నాడు. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక పెద్ద నాగుపాం ఒక కప్పని పట్టుకుంది. అది పెద్ద బోదురు కప్ప. దాని నోటితో పట్టుకుంది. ఇంకా కొద్ది క్షణాల్లో చచ్చిపోతుంది. చచ్చిపోయే ముందు దాని ముందు నుంచి ఒక ఈగ ఎగురుతోంది. అది నాలుక చాపి ఈగని పట్టుకుంటోంది.
ఇక కాసేపట్లో చచ్చిపోయే కప్పకు కూడా ఈగ మీద ఆశే పట్టుకుందామని. అసలు మృత్యు అనేటటువంటిది వస్తుందన్నది తెలిస్తే ఎవడైనా ఉన్న 2 రోజులు ధర్మంగా ఉంటాడేమో. కానీ మృత్యు ఎప్పుడు వస్తుందో మిగిలిన వారికి తెలియదు. నా అదృష్టం నాకు తెలిసింది 7 రోజులే బ్రతుకుతానని. 7 రోజులే బ్రతుకుతానని నాకు బ్రాహ్మణ కుమారుడు శాపం ఇచ్చాడు కనుక ఈ 7 రోజులలో నేను ఏది విన్న కారణం చేత ఇక మళ్ళీ తిరిగి పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి కథలు నాకు చెప్పగలిగిన వాడెవరు? ప్రాయోపవేశం చేస్తానని గంగా తీరానికి చేరుకున్నాడు. తూర్పు దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు వేసి ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. గంగమ్మ వంక చూసి నమస్కారం చేశాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. ఎంత గొప్ప పద్యరచన చేశారో పోతన గారు. ఆ గంగమ్మని చూసి పిలిచాడు. అమ్మా అని పిలిచిన నరు. గోదావరమ్మ పెన్నమ్మ అనం, గంగమ్మ అంటాం. గంగమ్మ అనే పేరు పెట్టుకుంటాం. అంటే నేను నదులను కించపరిచానని కాదు, గంగ వైభవాన్ని చెప్తున్నాను. గంగమ్మ అందరి యొక్క పాపాలని తీసేస్తుంది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. పరమశివుని యొక్క శరీరాన్ని తాకి కింద పడింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుత నభోభాగము నుండి దారన్ గంగమ్మను దల్చితే చిరమునన్ రంజిల్లుతుని శంకరా అంటారు. ఆ గంగ పైనుంచి కింద పడినప్పుడు పరమశివుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి గంగకి లోకుల పాపములు ప్రక్షాళన చేయగలిగిన శక్తి కలిగింది. అటువంటి గంగవంక చూసి పిలుస్తున్నాడు. అమ్మా అని పిలిస్తే చాలు గంగని. నిజమే, కాశీఖండంలో చెప్తారు, స్నానం చేయక్కర్లా, వెళ్ళి నమస్కారం చేస్తే చాలు. గంగా 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 అని తలుచుకుంటే చాలు. అమ్మా అని పిలిస్తే చాలట గంగమ్మని. పొమ్మా అని మోక్షానికి పంపించేస్తుంది. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో తెల్లటి బట్టలు కట్టుకుని మొసలి మీద కూర్చునమ్మా ఒకసారి పైకిలే. రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, రమ్యమైన తరంగములున్నవో గంగా లేచి నాకు కనపడమ్మా అని ప్రార్థన చేసి ఆ తీరమునందు ప్రయోపవేశం చేశాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, వశిష్ఠుడు వచ్చాడు, ఎందరో ఋషులందరూ వచ్చారు, చుట్టూ చేరారు, కూర్చున్నారు. ఈ 7 రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావా పరీక్షిత్ అని అడిగారు. ఆయన అన్నాడు, ఉరగాధీశ విషానలంబునకు మేనొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు. భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే. మోక్షం మాట పక్కన పెట్టండి, కనీసంలో కనీసం ఈ 7 రోజుల పాటు నేను బ్రతికున్న కాలంలో ఏది వినడం చేత మళ్ళీ నేను ఒకవేళ జన్మ ఎత్తవలసి వస్తే ఆ జన్మలో హరికథలు వినాలని, హరి యొక్క సేవ చెయ్యాలని, హరిపాదములకు నమస్కరించాలని, హరిపాదాంబుజ సేవయున్ కలుగు అటువంటి స్థితి నాకు కలగాలని, నాకు నిరంతరము భక్తి ఉండేటట్టుగా, ఉత్తర జన్మ ఉండేటట్టుగా ఏది వింటే కుదురుతుందో అటువంటిది నాకు చెప్పండి అని అడిగాడు. ఎవరు చెప్తారు? ఏది చెప్పాలి ఈ 7 రోజుల్లో? పరీక్షిత్తుకే కాదు ఈ ప్రశ్న, మనందరికీ పరమధైర్యంతో చెప్పాడు. పైగా ఉరగాధీశ విషానలంబనకు మేనొప్పింతు, ఈ శరీరాన్ని పణంగా పెట్టేస్తా. వస్తాడు తక్షకుడు, ఏం భయం, కరుస్తాడు, పోతుంది ఈ శరీరం, పోని ఇవాళ కాకపోతే రేపు. ఉరగాధీశ విషానలంబనకు మేనొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు. అది ఈశ్వర సంకల్పం, పుట్టిన శరీరం పడిపోవలసిందే మత్స్యలోకంలో. ఈశ్వర సంకల్పము నేడు మానదు, కానీ వచ్చే జన్మల్లో నాకు హరిభక్తి కావాలి. దాని కొరకు ఏది వింటే మంచిదో అది చెప్పండి. 7 రోజులు 7 రోజులు ఏది వింటే మంచిది అని ఆయన అడిగాడు. ఆ పరీక్షిత్తు ప్రశ్నే భాగవతం రావడానికి కారణమైంది. 7 రోజులే బ్రతికేవాడు పరీక్షిత్ ఒక్కడే కాడు, మనందరం. ఎందుకని? 70 ఏళ్ళు బతికాడా, 80 ఏళ్ళు బతికాడా, 90 ఏళ్ళు బతికాడా, 100 ఏళ్ళు బతికాడా అన్నదానితో సంబంధం ఉండదు. ఎన్నేళ్లు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని మాత్రమే బతుకుతాడు. ఎంత బతికిన వాడైనా ఈ 7 రోజుల్లోనే పోతాడు. నేను రాజ్యాలు ఏలిన వాడినండి అంటే వాడు పోవడానికి కొత్త రోజు ఉండదు. ఈ 7 రోజులే బతకాలి, 7 రోజుల్లో పోవాలి. పరీక్షిత్తే కాదు, 7 రోజులే బ్రతికే వాళ్ళం మనందరం. అందుకే పరీక్షిత్ ఏడడిగాడో అదే మనం అడగాలి, అదే మనము వినాలి. ఈలోగా పెద్ద కోలాహలం వినబడింది. ఏమిటని చూశారు.
సూర్యమండల పగిది ఒక మహానుభావుడు దిగంబరుడై పరమ వైరాగ్యంతో దేని మీద భ్రాంతి లేకుండా ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఉండేటటువంటి వాడు అనేక మంది పిల్లలు స్త్రీలు వెంటపడి వస్తుండగా దీదీప్యమానమైనటువంటి తేజస్సుతో నడిచొచ్చాడు. రాగానే వెళ్ళి మహానుభావుడు పరీక్షిత్ ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆయనే శుకబ్రహ్మ. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరద్ధిన్ ప్రసాదింపరే. మీరు నాకు అటువంటి కథ చెప్పండి అని అడిగాడు. తప్పకుండా చెప్తానని ఒక ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఏ గృహస్థు యొక్క ఇంటి ముందు నిలబడేటటువంటి లక్షణము లేని శుకుడు 7 రోజులు పరీక్షిత్తు యొక్క ఆర్తి విని భాగవతం చెప్పాడు. ఆ భాగవతమే పరంపరాగతంగా మనకి ఇవాళ అందింది. ఆ భాగవతాన్ని ఆయన ప్రవచనం చేస్తూ ఊరట కల్పిస్తాడు గురువు. మొట్టమొదట బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరాన్ని ముందు తీసేస్తాడు. అందుకే అన్నాడు, 7 రోజులు బ్రతుకుతానంటున్నావు కదా, బెంగెందుకయా అన్నాడు. అదేమిటండి 7 రోజుల తర్వాత చచ్చిపోతానన్నది బెంగ కాదా? నువ్వెందుకు బెంగెట్టుకుంటావు? పూర్వం ఖట్వాంగుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన ఈ భూలోకంలో ఉండేటటువంటి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. దేవలోకంలో ఉన్న దేవతలు రాక్షసులతో యుద్ధం చేయడానికి శక్తి చాలక ఖట్వాంగుడిని తీసుకెడితే బాగుంటుందని తీసుకెళ్లారు. ఖట్వాంగుడు ఆ రాక్షసులతో యుద్ధం చేయడంలో చాలా కాలం నడిచిపోయింది. ఆఖరికి రాక్షసుల్ని మట్టు పెట్టాడు. ఇంద్రుడు సంతోషించి సత్కరించి ఏం కావాలన్నాడు. నాకేం అక్కర్లేదు కానీ ఇక నేను ఎంతకాలం బ్రతుకుతా అని అడిగాడు. ఇలా మనుష్యులకు ఎంతకాలం బ్రతుకుతారో చెప్పరు కానీ నీకు చెప్తాను నువ్వు చేసిన ఉపకారానికి. ఇక నువ్వు కేవలము 1 ముహూర్త కాలమే బ్రతుకుతా ఉన్నారు. చాలు, ముహూర్తం చాలదా నేను మోక్షం పొందడానికి అని గబగబా తన విమానంలో భూమండలానికి వచ్చి భార్య పుత్రుల్ని రాజ్యాన్ని అంతటినీ మంత్రులకి ఉత్తరాధికారులకు అప్పజెప్పేశాడు. అప్పజెప్పేసి పరమ ప్రశాంతంగా కూర్చుని భగవంతుని పాదముల యందు మనసు పెట్టి గోవిందనామం చెప్తూ పరాత్పరుని యందు ఐక్యమైపోయాడు. ముహూర్తకాలం బతుకుతానన్నవాడు గోవిందుడి యందు ఐక్యమయ్యాడు. 7 రోజులు బ్రతుకుతామని నమ్మకం ఉన్నటువంటి నీకు బెంగెందుకయ్యా, విను భాగవతం చెప్పడం పెడతాను అని హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఈ సమస్త ప్రపంచము నామరూపాత్మకంగా కనపడేదంతా విష్ణుమయమే. బంగారు గాజులంటారు, బంగారు కేయూరములంటారు, బంగారు వడ్డాణములంటారు, బంగారు హారములంటారు, బంగారు కుండలములంటారు, బంగారు మంజీరములంటారు. ఎన్ని పేర్లతో పిలిచినా వాటి నిండా ఉన్నది బంగారమే అన్నట్టుగా బంగారమే ఈ నామరూపములైనట్టు ఉన్న విష్ణువే ఇన్ని నామరూపములుగా మారి ఉన్నాడు తప్ప ఉన్నది విష్ణు ఒక్కడే. హరిమయము విశ్వమంతయో హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటూ భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేశాడు. భాగవతానికి కథానాయకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యొక్క అవతారముల యొక్క విశేషాల్ని అనేక మంది భక్తుల యొక్క చరిత్రని మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ పరీక్షిత్తుగా వివరించాడు. భాగవతం వినడం అంటే ఎవరైనా కోరుకునేది ఏది అంటే కృష్ణ భగవానుని యొక్క కథ వినాలి అని కోరుకుంటారు. 42 రోజులో 3 నెలల్లో భాగవతం చెప్తే మిగిలిన విషయాలు వినాలనుకుంటారు. 5 రోజులే చెప్తున్నప్పుడు కనీసం అయ్యా మీకు ఏం విందామని ముఖ్యంగా అనిపిస్తోందని అడగాలి కదా చెప్పేవాడు. ఆ ప్రశ్నే నేను పొద్దున్న వేశామా రాఘవేంద్రుడిని అడిగితే, గురువుగారు కృష్ణ కథ చెప్పండి అని అడిగాడు. మంచి మాట అడిగారండి, అదే కదా వినవలసిందన్నాను. కాబట్టి కృష్ణుడు భాగవతానికి కథానాయకుడు, ప్రధానమైనటువంటి అవతారం. కృష్ణావతారం పరిపూర్ణావతారం. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే మిగిలిన అవతారాలకి కృష్ణ పరమాత్మ యొక్క అవతారానికి భాగవతాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా పెద్ద భేదం ఒకటి కనబడుతుంది. ఏమిటా భేదం అంటే కృష్ణ పరమాత్మ యొక్క అవతార స్వీకారము చేత కేవలము ధర్మరక్షణమొక్కటే ప్రయోజనము కాదు. కేవలము ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే వచ్చిన అవతారం కాదు. ఆ అవతారం రావడంలో అనేకమైనటువంటి రహస్యములను ఆయన దాచాడు. అందుకే ఆయన రావడం కూడా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వచ్చాడు. ఎందుకు రావాలప్పుడు అంటే శ్రావణ మాసం వర్షాకాలం.
అపారమైన చీకటి, సాయంకాలం అయ్యేటప్పటికే చీకటి పడిపోతుంది, మేఘాలు కిందకు వచ్చేస్తాయి, నల్లటి మేఘాలు, వర్షధారలు పడుతూ ఉంటాయి, అంతటా కూడా బురదతో ఉంటుంది, అరణ్యాలన్నీ తీగలు లతలతో నిండిపోయి ఉంటాయి. అటువంటి కటిక చీకట్లో, అందున బహుళపక్షం, బహుళపక్షం శ్రావణమాసం అంటే మరీ చీకటిగా ఉంటుంది. మరీ చీకటిగా ఉన్నప్పుడు అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది, అష్టమి తిథి అంటే. అష్టమి తిథి దగ్గరికి వచ్చేస్తుండగా ఏం అమావాస్య ఎంచుకోవచ్చు కదండి, బాగా చీకటిగా ఉంటుందంటారేమో. అష్టమికి కృష్ణుడికి దగ్గర సంబంధం, అందుకే అష్టమ గర్భంలో పుడతాడు, అష్టమి నాడు పుడతాడు. ఏమిటా అష్టమి? అష్టాంగయోగమునందు 8వ మెట్టు సమాధి. సమాధి అంటే బ్రహ్మమును అనుభవించుట. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆయన పాదములు పట్టుకున్నవాడు మోక్షమును పొందుతాడు. అందుకే అష్టమి తిథి నాడు అష్టాంగయోగంలో తాను 8వ మెట్టైన సమాధి అని నిరూపించడం కోసం అలా వస్తాడు. రావడం అర్ధరాత్రి వేళ వస్తాడు. అర్ధరాత్రి వేళ ఆవిర్భవించడం అంటే అప్పుడు చీకటి బాగా ఎక్కువగా ఉంటుంది. కటిక చీకట్లో అర్ధరాత్రి 12 గంటల వేళ ఆవిర్భవించేటటువంటివి రెండున్నాయి. ఒకటి సాకారముతో వస్తుంది, ఒకటి ఆకారము నిరాకారము రెండూ కలిపిన అరూపరూపిగా వస్తుంది. శ్రావణమాసం బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ కరచరణాదులతో వచ్చాడు. ఆయన చీకట్లో ఉన్న వస్తువు ఏదో మనకి తెలియదు, అందుకే భయం. చీకట్లో బయటికి వెళ్ళండి అంటే ఎందుకు భయపడతాం? తాడు చూస్తే పావులా కనపడుతుంది, పెద్ద తీగ చూస్తే జడలు విరబోసుకున్న దయ్యంలా కనపడుతుంది. చీకట్లో ఏది ఏ వస్తువో తెలియదు కాబట్టి భయం. ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే చీకట్లో నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో, నాకు ఏ పాలసీ ఉందో, నాకు ఎంత చెక్ బుక్ ఉందో, లేకపోతే నేను ఏం చదువుకున్నానో, నాకు ఎన్ని పట్టుపంచలు ఉన్నాయో తీసుకొచ్చి అక్కడ పెడితే చీకటి పోతుందా? దీపం ఒక్కటి ఉంటే చీకటి పోతుంది. చీకటి పోతే ధైర్యం వచ్చేస్తుంది. జ్ఞానము కలిగితే నేను ఆత్మ అన్నది ఎరుకలోకి వస్తే ఇక చావన్న మాటకు భయపడవలసిన అవసరం ఉండదు. శరీరము ఎప్పుడైనా పడిపోతుంది, ఆత్మకి చావు లేదు. నేను ఆత్మ ఇది ఎరుకలోకి వస్తున్న వాడికి ఇక భయపడవలసిన అవసరం లేదు. అటువంటి జ్ఞానం ఇవ్వాలంటే కటిక చీకటి అజ్ఞానం. కటిక చీకటి అయిన అజ్ఞానము బాగా ఉండేది ఎప్పుడంటే శ్రావణమాస బహుళపక్ష అష్టమి నాటి అర్ధరాత్రి. అందుకని అప్పుడు వచ్చాడు ఆయన. రావడం కూడా రామావతారంలో వచ్చినప్పుడు ఏదో అలా చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని రాలేదు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతి దేవు నక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. ఆయన సామాన్యమైనటువంటి మనుష్య బాలుడిగా ఆవిర్భవించాడు రామచంద్రమూర్తి. కానీ కృష్ణ భగవానుడు అలా కాదు, అసలు పుట్టడమే ఒక లీల. పుట్టడం దగ్గర నుంచి ఆయన లీలల ప్రదర్శనం ప్రారంభమైపోతుంది. ఆయన పుడుతూనే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మడిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. పుట్టినప్పుడే నీలమేఘ సంకాశమైనటువంటి దేహంతో చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వాడై ఆవిర్భవించాడు. లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప కడుపున పుట్టినటువంటి పిల్లవాడిని తల్లిదండ్రులు స్తోత్రం చేయరు. కానీ దేవకీ వసుదేవులిద్దరూ ఆ పుట్టినటువంటి పిల్లవాణ్ణి చూసి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొంది నమస్కరించి స్తోత్రం చేశారు. అర్ధరాత్రి వేళ రావడానికి ఎందుకు అంటే కృష్ణం వందే జగద్గురుం, నేను జగద్గురువుని, లోకాన్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికి అందిస్తానని చెప్పడానికి జగద్గురువై అష్టమి నాటి అర్ధరాత్రి ఆవిర్భవించాడు. అక్కడి నుంచి మళ్ళీ 6 నెలలు లెక్క పెడితే శ్రావణం తర్వాత భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము. మాఘమాసంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి మళ్ళీ లింగోద్భవం జరుగుతుంది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి బిల సత్పూర్ణేందువంతామృతై.
అస్తోకప్లుతమేకమీశమని సంరుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభజిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషః సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని జ్యోతిర్లింగమై అర్ధరాత్రి వేళ మళ్ళీ అజ్ఞానాన్ని పోగొట్టడానికి పాతాళం నుంచి ఆ పై వరకు బ్రహ్మ విష్ణువులకు కూడా తెలియనంత పైకి జ్యోతిస్తంభమై వెలుస్తాడు. మళ్ళీ చీకటి పోగొట్టడానికి అరూపరూపి అయి శివలింగం వస్తుంది. రెండు అజ్ఞానమును పోగొట్టడానికి వచ్చినటువంటివే శ్రీ శివాయ గురవై నమః. అందుకే కృష్ణం వందే జగద్గురుం, రెండు గురుస్వరూపాలై వచ్చాయి. అందుకే అష్టమి నాటి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భవిస్తూనే ఇద్దరి యొక్క ప్రబలమైనటువంటి కోర్కెలు తీర్చాలి, అందుకు ఆవిర్భవించాడు. ఒకటి ఇక్కడ దేవకీ వసుదేవుల కోర్కె తీరాలి, వేరొక చోట నందయశోదల కోర్కె తీరాలి. ఎందుకు తీరాలి అంటే తాను శ్రీ మహావిష్ణువుగా వారి మధ్య నిలబడినప్పుడు కటిక చీకట్లో అందరూ విష్ణుమాయ చేత నిద్రపోతూ ఉండగా దేవకీ వసుదేవుల్ని పిలిచి ఒక మాట చెప్పాడు. ఒకానొక సమయంలో ఈమె పేరు పృష్ణి, ఆయన పేరు సుతపుడు. దేవకీ వసుదేవులతో చెప్తున్నాడు, ఈ వసుదేవుడు ఒకప్పుడు సుతపుడు, ఈ దేవకీదేవి పృష్ణి, వీళ్ళిద్దరూ కలిసి 12,000 దివ్య సంవత్సరములు ఎండుటాకులు కూడా తినడం మాని నా కోసం తపస్సు చేశారు. అంత గొప్ప తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమయ్యాను. అప్పుడు వాళ్ళు ఏమి కోరాలి? దుర్లభమైనటువంటి మోక్షాన్ని కోరాలి. కానీ వాళ్ళు విష్ణుమాయకి వశులయ్యారు. అంటే ఆయనే అలా కోరేటట్టు చేశాడు. ఏమి కోరేటట్టు చేశాడు? ఇంత తపస్సు చేసిన వాళ్ళు ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కనపడితే మోక్షం అడగకుండా నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప వేరొకడు లేడు, కాబట్టి నేనే మీకు కొడుకుగా వస్తానన్నాను. ఆ సమయంలో వాళ్ళిద్దరూ సుతపుడు పృష్ణి అన్న పేరుతో ఉన్నారు కనుక పృష్ణి గర్భుడు అన్న పేరుతో అవతార స్వీకారం చేశాను. తర్వాత దేవకీ వసుదేవులు అదితి కశ్యపులయ్యారు, అప్పుడు వామనమూర్తినై వచ్చాను. ఇప్పుడు దేవకీ వసుదేవులయ్యారు, శ్రీకృష్ణ పరమాత్మనై వచ్చాను. 3 సమయాలలోనూ కూడా 3 అవతారములలో నేనే అవతార స్వీకారం చేసి వాళ్ళ కడుపున పుట్టాను. ఇక నేను వీళ్ళ కడుపున పుట్టవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే ఈ జన్మ వారికి చివరి జన్మ. నేను కొడుకునన్న భావన చేత నన్ను నిరంతరము స్మరించిన కారణము చేత మోక్షానికి వెళ్ళిపోతారు. కొడుకు అన్న భావనతో స్మరించినా ఏ భావనతో స్మరించినా ఫలితం అదే. కృష్ణతత్వనందం ఏ భావనతో కృష్ణుణ్ణి స్మరించండి, కృష్ణ స్మరణము చేత వచ్చేదేది అంటే మోక్షం. అందుకే ఆ కృష్ణ స్పర్శ మన మనసు మీద బాగా పడడానికే అన్ని లీలలు చేశాడు. ఎవరికీ అందనంత చేశాడు. ఏకకాలమునందు దేవకీ వసుదేవుల యొక్క వరాన్ని తీర్చాడు. అటు ధరాద్రోణులు ఉన్నారు. ధరాద్రోణులు, ద్రోణుడు అష్టవసువులలో ఒకడు, ఆయన భార్య ధరాదేవి. వీళ్ళిద్దరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు కృష్ణావతారం వచ్చే సమయంలో. వెడితే బ్రహ్మగారు అన్నారు, అందరినీ కృష్ణావతారంలో కృష్ణుడికి సహాయం చేయడానికి భూమి మీదకి వెళ్ళమన్నాను, మీరు కూడా వెళ్ళండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము వెళతాం, కానీ మాకు వరం ఇస్తే వెళతాం అన్నారు. ఏం వరం కావాలన్నాడు. నాకేం వరం కావాలి అంటే భూమి మీదకి కృష్ణుడి యొక్క అవతారం వచ్చినప్పుడు ఆ కృష్ణుడికి సేవలు చేసుకునేటటువంటి అదృష్టము మాకు కల్పించు, అలా కల్పిస్తే మేము వెడతామన్నారు. తప్పకుండా మీకు అటువంటి అవకాశం కల్పిస్తాను, మీరు కృష్ణుడికి ఎన్నో సేవలు చేస్తారు, వెళ్ళండి అన్నాడు. అందుకే శుకబ్రహ్మని పరీక్షిత్తు గుండెలు బాదుకుని అడిగాడు, జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచయి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. లోకాలనన్నింటినీ పోషించగలిగిన కృష్ణుడికి తల్లినని ఆమె స్తన్యం ఇవ్వడమా? లోకాలకి తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి తాను అన్నం పెడుతున్నానని నందుడేమో నడిచి రావడమా? ఏ పుణ్యం చేశారయ్యా వీళ్ళిద్దరూ అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు శుకుడు, వీళ్ళు ధరాద్రోణులు, వీళ్ళు బ్రహ్మగారిని వరం అడిగితే మీరు ఆయన్ని సేవించే అవకాశం ఇస్తానని బ్రహ్మగారు వరం ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ సేవ చేసుకునే అవకాశం కల్పించడం కోసం పుడుతూనే దేవకీ వసుదేవులకు కుమారుడై, వేరొక పక్కన
తాను పెరుగుతున్నప్పుడు తనకి సేవ చేయడానికి, పెద్దవాడైపోయిన తర్వాత సేవ ఎవరు చేస్తారు? రుక్మిణీదేవి చేయాలి, అష్టమహిషులు చేయాలి, తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు? కాబట్టి చిన్నతనంలో సేవలు అందుకోవలసింది తల్లిదండ్రుల దగ్గర. ఆ సేవలు అందుకుంటాడు కృష్ణుడని బ్రహ్మగారు వరం ఇచ్చాడు. బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి నందవ్రజానికి వెళ్ళిపోవాలి తాను. అందుకని వెంటనే శిశురూపాన్ని పొందాడు, ఇంత విష్ణు స్వరూపాన్ని ఉపసంహారం చేశాడు. ఆయన ఇలా ఎత్తుకున్నాడంతే వసుదేవుడు. తెలుగు భాగవతం ప్రకారం అయితే ఎత్తుకుని గుండెల మీద పెట్టుకోగానే ఏం చెయ్యాలో తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోతుంది? పరిపూర్ణావతారం గనక కృష్ణావతారం. అవతారమునకు పరమేశ్వరుని యందు 3 లక్షణాలు ఉంటాయి. ఆయనకి ఆణవమలము, కార్మికమలము, మాయికమలము అని 3 మలములు ఉండవు. ఆణవమలము అంటే మనందరి శరీరాలు పంచభూతాలతో తయారవుతాయి. అన్నిటిలోనూ పృథివాప తేజోవాయురాకాశములు ఉంటాయి. కానీ భగవంతుని యొక్క శరీరము అలా నిర్మాణము కాదు, అది దివ్యమైనటువంటి శరీరం. ఆ శరీరం కాబట్టి ఆణవమలం ఉండదు, కార్మికమలం ఉండదు. చేసిన కర్మల యొక్క ఫలితాలు అనుభవించడానికి మనం పుడతాం. చేసిన కర్మల ఫలితం అనుభవించడానికి వచ్చినవాడు కాడు, మన కర్మలు దిద్దడానికి వచ్చినవాడు. కాబట్టి కార్మికమలం ఉండదు, మాయికమలం ఉండదు. మనమందరము మాయ చేత ఆవహింపబడి ఉంటాం. కానీ ఆయన అలా మాయ చేత ఆవహింపబడడు, మాయాతీతుడై ఉంటాడు. మాయ ఆయనకి వశవర్తి అయి ఉంటుంది. అందుకని అటువంటి భగవత్ స్వరూపాన్ని ఇలా పట్టుకునేటప్పటికీ కృష్ణుడు చెప్పక్కర్లేదు, ఏం చెయ్యాలో అర్థమైపోయింది. వెంటనే కృష్ణుణ్ణి పట్టుకున్నాడు, బయలుదేరాడు. కాళ్ళకి చేతులకి వేసిన సంకెళ్ళు ఊడిపోయాయి, తలుపులకు వేసిన గొలుసులు ఊడిపోయాయి, మేకులు ఊడిపోయాయి. బయటికి వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఆదిశేషుడు వచ్చాడు, పడగలు పట్టాడు, ఎక్కడ తలుపులు అక్కడ మూశాడు. కృష్ణుడి మీద ఏ వర్షం పడకుండా వెంట వస్తున్నాడు. యమునా నది ఒడ్డుకి వెళ్ళారు. ఆ శౌరికి తెరవసగను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా దారి ఇచ్చేసిందో అలా కృష్ణ పరమాత్మని ఎత్తుకుని వచ్చినటువంటి వసుదేవుడికి యమునా నది దారిచ్చింది. యమున దారివ్వడం అన్న మాటకు అర్థమేమిటి? యమున సూర్యుని యొక్క కూతురు, యముడు సూర్యుని యొక్క కొడుకు. కాలము ముందుకు వెళ్ళిపోతుంది, యమున ముందుకు ప్రవహిస్తుంది. ముందుకు వెళ్ళిపోతున్న కాలంలో ఏ జీవుడు ఎక్కడ పడిపోవాలో అక్కడ యముడు పడగొట్టేస్తాడు. ముందుకు వెళ్ళిపోతున్నటువంటి కాలము దారి ఇచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితి ఎవరికి కల్పిస్తుందంటే కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకున్న వాళ్ళకి, కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి. అందుకు యమున దారి ఇచ్చింది. ఇప్పుడు యమున దారిచ్చింది, ఆవలి ఒడ్డుకి వెళ్ళాడు. అవతల నందవ్రజం ఉంది, ఇక్కడ కంసుడు ఉన్నాడు. కంసుడు ఉంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు వస్తే కంసుడు ఉండడు. కామమున్న చోట కృష్ణుడు ఉండడు, కృష్ణుడు ఉన్న చోట కామం ఉండదు. రాముడు ఉన్న చోట కాముడు ఉండడు అన్నట్టు. రెండు ఒకటే కదు తత్వం. అందుకని తిన్నగా తీసుకెళ్ళాడు. అవతల నందవ్రజంలో నందుని యొక్క భార్య యశోదాదేవికి యోగమాయ ప్రభవించింది. ఎవరు యోగమాయ? ఇది భాగవతంలో పెద్ద రహస్యం. దీన్ని అద్భుతమైన రీతిలో కృష్ణావతారంలో సమన్వయం చేశారు. కృష్ణావతారంలో యోగమాయ అంటే ఎవరో కాదు, నారాయణ నారాయణి. లోకంలో దంపతుల పేర్లుగా ఉంటాయి, పార్వతీ పరమేశ్వరుల యొక్క పేర్లు కూడా విడివిడి ఉండవు. శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి. వాళ్ళ ఏదో హంస హంసిని, నారాయణ నారాయణి, ముందువన్నీ పార్వతీ పరమేశ్వరుల పేర్లు. నారాయణ నారాయణి దంపతులు కారు, అన్నా చెల్లెళ్ళు. విష్ణువే యోగమాయగా ఉంటాడు, అయ్యవారే అమ్మవారి రూపాన్ని పొందుతాడు. అందుకే ఇద్దరూ అలంకార ప్రియులు, ఇద్దరూ అవతారాలు స్వీకరిస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ భక్త సంరక్షణం చేస్తారు. అందుకే విష్ణు మాయ, యోగమాయ. ఆ తల్లి స్త్రీ రూపంలో అక్కడ ప్రభవించింది. ప్రభవించితే ఇది తత్వంలో పట్టుకోవలసినటువంటి పెద్ద విశేషం. ఆ యోగమాయా స్వరూపమే పార్వతీ స్వరూపం అవుతుంది. అంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే పార్వతీ స్వరూపం. ఇంతమంది ఉంటే పెద్ద అల్లరి కదండి. విష్ణువు పార్వతీ స్వరూపాన్ని పొంది పరమశివుని యొక్క సగభాగంలోకి వెళ్ళిపోతాడు. పిల్లలు ఆడవాళ్ళకు పుడతారా, మగవాళ్ళకు పుడతారా? అందుకే విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు, విష్ణువుకి పార్వతికి అభేదం కనుక. కాబట్టి అర్ధనారీశ్వర స్వరూపం అవుతుంది. అప్పుడు అన్నీ కలిపి పర్యవసించి చిట్ట చివరికి ఒక్క శివతత్వంగా నిలబడిపోతుంది. కాబట్టి ఇప్పుడు యోగమాయ అక్కడ పుట్టింది. అక్కడ పుట్టినటువంటి యోగమాయ దగ్గరికి వెళ్ళి నందుడు నిశ్శబ్దంగా పడుకోబెట్టేశాడు. యోగమాయని తీసుకున్నాడు.
అసలు ఇది వినడానికి సంభవం అండి? మిగిలిన వాళ్ళు నిద్రపోవచ్చు, ప్రసవమైన ఆడది నిద్రపోతుందండి లోకంలో? ఆవిడ నిద్రపోయిందంటే ఆ విష్ణు మాయ అంత గట్టిగా పట్టుకుంది. ఆమె ప్రసవించింది, కూతురు పుట్టిందన్న విషయం తెలియదు యోగమాయకి. నందుడు తీసుకొచ్చాడు, కృష్ణుడిని పడుకోబెట్టాడు. ఎందుకని? కృష్ణుడి యొక్క అవతార ప్రయోజనం పూర్తవ్వాలి, ఇద్దరినీ ఏకకాలంలో కాపాడాలి, దేవకీ వసుదేవుల్ని నంద యశోదల్ని. పడుకోబెట్టి యోగమాయని ఎత్తుకున్నాడు. ఎవరికైనా తెలివి ఉందా? ఎవ్వరికీ తెలివి లేదు. పిల్లవాడు ఏడిచాడా? ఏడవలేదు. పోనీ పిల్ల ఏడిచిందా? ఆమె ఏడవలేదు. వాళ్ళకెందుకు ఏడుపు ఉంటుంది? ఏడిచే వాళ్ళను ఉద్ధరించడం వాళ్ళ లక్షణం అయితే. కాబట్టి యోగమాయని చేత్తో పట్టుకున్నాడు. మళ్ళీ యమున దారి ఇచ్చిందా? ఇచ్చేసింది. ఎందుకని? ఇద్దరు ఒకటే కనుక. ఇప్పుడు యమున దాటాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్ళి తిన్నగా పిల్లని తీసుకెళ్ళి దేవకీదేవికి ఇచ్చాడు. దేవకీదేవి ఏం చేస్తోంది? ఏమైపోయాడో నా కొడుకుని ఏడవట్లేదు, శుభ్రంగా నిద్రపోతోంది. ఎందుకని? అది పరమేశ్వరుడు యొక్క మాయాశక్తి. తన యొక్క అవతార వైభవం పూర్తవ్వాలంటే కంస సంహారం అవ్వాలి. అందుకని చెప్పి ఆమె నిద్రపోతోంది. వెళ్ళాడు, తట్టి లేపాడు, ఆడపిల్లని చేతిలో పట్టు పెట్టాడు. తలుపులు మూసుకున్నాయి, తాళాలు తమంత తాము పడిపోయాయి. వసుదేవుడికి గొలుసులు మాత్రం పడలేదు, మళ్ళీ తాళాలు మాత్రం పడలేదు. మళ్ళీ ధర్మం తప్పకూడదు. అందుకే స్నానము చేయక రామిని ఆనందరసాబ్దిమగ్నుండై విప్రులకును ధేనువులను 10,000 మానసికముగ ధారబోస మరి ఇచ్చుటకున్. కొడుకు పుడితే గోదానం చెయ్యాలి. అందుకని చెరసాలలో ఉన్నాడు కాబట్టి మానసికంగా 10,000 గోవుల్ని విప్రులకి దానం చేసేసాడు. ఒక్క కృష్ణావతారంలో ఇన్ని చమత్కారాలు, ఇన్ని మలుపులు. అందుకని ఇప్పుడు 10,000 గోవుల్ని మానసికంగా ధారపోశాడు. కారాగారంలోంచి బయటికి వచ్చాక నిజంగా గోవుల్ని ఇస్తాననుకున్నాడు. స్నానం చేయాలి కొడుకు పుడితే, కారాగారంలో ఉన్నాడు. ఆనందరసాబ్ది ఎందు ఆనందరసంలో స్నానం చేసేశాడు. ఎందుకని? విష్ణువు కొడుకుగా పుట్టాడు, ఇంకంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు వెళ్ళాడు. పదముల సంఖ్యల నిడుకొని మదితలచుచు సూరసుతుడు ముందరవోలెన్ గుదురుకొన రీతి దేహము కదిలించుచు నూరకుండె గురువరతమునన్. తనకి తానే సంకెళ్ళు వేసుకున్నాడు. యోగి ఒక్కసారి భగవత్తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అందరిలాగే ఉంటాడు. సాలగ్రామం రాళ్ల మధ్యలోనే ఉన్నట్టు భగవత్తత్వాన్ని అనుభవించేవాడు ఏమీ తెలియని వాళ్ళ అందరిలోనే ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయన పరవశిస్తూనే ఉంటాడు తనలో తాను. కాబట్టి ఇప్పుడు వసుదేవుడు సంకెళ్ళు తనకి తాను వేసుకున్నాడు. అంటే సంసారమునందున్నట్టు ఉంటాడు, కానీ సంసారమునందు లేడు. పడవ సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది, కానీ సముద్రం మీద తేలుతూ ఉంటుంది. అలా ఉంటుంది ఆ తత్వం. ఇప్పుడు పాపం ఆ దేవకీదేవి లేచింది. పెద్ద ఆ పిల్ల ఏడిచింది. అయ్యో కూతురు పుట్టిందండి. ఇంతకుముందు కొడుకు పుట్టాడు, శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేసింది, స్తోత్రం చేసింది, అన్నీ మరిచిపోయి ఆడపిల్ల తన పిల్లేని తాను రక్షించుకోవాలని మీదుమిక్కిలి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఏమన్నా అంత మాయ ఉంటుందా అని అనుకోకండి. మీరు క్షమించగలనంటే ఒక్క మాట చెప్తా. తాతగారు పోయారు, తండ్రి గారు పోయారు, పక్కింటి వాడు పోయాడు, ఎదురింట్లో పోయారు, వెనకింట్లో పోయారు, పక్కింట్లో పోయారు. నేను మాత్రం శాశ్వతం అన్నట్టు ప్రతి వాళ్ళం బతికేయట్లా విష్ణుమాయతో? మన ఎందే మాయ అన్వయం అయితే వాళ్ళ ఎందు అన్వయం అయితే ఏమి ఆశ్చర్యపోవలసినటువంటి విశేషం. ఇప్పుడు ఆ పిల్లని పట్టుకుని పాపం ఏడుస్తోంది. భటులు గబగబా వచ్చారు, తాళాలు దానికి వేసినటువంటి ఆ ముద్రలు చూసుకున్నారు. ఏం అవలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు కంసమహారాజు దగ్గరికి. అయ్యా మేనకోడలు పుట్టింది అష్టమ గర్భంలో అన్నారు. ఆడపిల్లో మగపిల్లాడో నాకు గండం. పరిగెత్తుకుంటూ వచ్చాడు, తలుపులు తీశాడు. పాపం ఆ దేవకీదేవి ఏడుస్తోంది. అన్న శమింపు మన్నతగ తల్లుడు కాడిది మేనకోటలో మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను చరణంబు వేటదన్. అన్న 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 1కి 10 మాటలు చెల్లెలు అన్నయ్య 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 అంటే అన్నయ్య కరిగిపోతాడు. ఆ అనుబంధాలు చెప్పడంలో తెలుగు నాట ఆ అనుబంధాలు చెప్పడంలో పోతన గారే సాటి. అందుకే పద్యంలో 1కి 10 మాటలు అన్న 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 అంటారు. ఇంత చెప్పినా వాడు వింటాడా? ఇది భాగవతంలో ఉన్న గొప్పతనం. 7 రోజుల్లో చచ్చిపోతావురా అంటే ఏది వింటే నాకు ఇబ్బంది ఉండదో, మళ్ళీ జన్మలో హరిభక్తుడినవుతానో ఆ కథ చెప్పమన్నాడు పరీక్షిత్తు. అష్టమ గర్భానికి చచ్చిపోతావురా అన్నారు
కంసుణ్ణి. అష్టమగర్భం అంటే కనీసం కాన్పుకి ఏడాదిన్నర వ్యవధానం ఉన్నా ఖచ్చితంగా 12 ఏళ్ళు బతుకుతాడు. అయినా సరే ప్రతిరోజు చచ్చిపోతూ బతికాడు కంసుడు. 7 రోజులు నువ్వు చచ్చిపోతావురా 7 రోజుల్లో అంటే ప్రతిరోజు బతుకుతూ చివర హాయిగా శరీరం వదిలిపెట్టేశాడు పరీక్షిత్తు. ఎలా బతుకుదాం అనుకుంటున్నావో నీకు ఇష్టం, నీ ఇష్టం, ఏది వింటావో ఏది పాటిస్తావో భాగవతం తీర్పు. కాబట్టి ఆ కంసుడు వచ్చినవాడు వినకుండా ఆ పిల్ల యొక్క కాళ్ళు పట్టుకుని లాగి గిరగిర తిప్పి అక్కడ ఉన్నటువంటి బండకేసి కొట్టాడు. మిగిలిన పిల్లల్లాగే చనిపోతుంది అది. కానీ ఆ పిల్ల చనిపోవడం మానేసి ఒక్కసారి పైకి లేచిపోయింది, ఆకాశంలో లేచిపోయి, తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి, రాళ్ళ మీద నన్నొంపితివి శిరో ఇది బీరమే, నా సరసం జనించి నిన్ను చంపెడివాడు వేరొక దిశ సంస్కృతి పొందెడువాడు దుర్మతి అంది. హురే, ఇంతమంది పిల్లల్ని చంపేశావు 6గురిని, ఇంకా నీకు బుద్ధి రాలేదురా? 8వ గర్భం బలరాముడు ఆ సంకర్షణము చేత రోహిణీదేవి ఎందు పుట్టాడు. మళ్ళీ నన్ను కూడా చంపుదాం అనుకున్నావా? నేను నీకలా దొరికేదాన్ని కాను. నా సరసన జన్మించినటువంటి కృష్ణుడు అదిగో వేరొక చోట సమస్త భోగాలతో పెరుగుతున్నాడు, వాడు నిన్ను చంపనే చంపుతాడు రా అంది. అని ఆ తల్లి ఒక్కసారి పైకి ఎగిరిపోయి సింహాసనం మీద కూర్చుంటే 8 భుజములతో ప్రకాశించింది. శంఖచక్ర గదా పద్మములు ఒకవైపు, ధనస్సు, బాణము, ఖడ్గము, శూలము 8 ఒకవైపు పట్టుకుంటే ఆకాశంలో విహరిస్తున్నటువంటి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆమెకి నైవేద్యాలు పెట్టి పుష్పమాలలు సమర్పించి గంధ తాంబూలాదులు ఇచ్చి ఆమెని సత్కరించారు. ఆ తల్లి ఈ భూమి మీద ఎక్కడ ఏ పేరుతో ఉండనివ్వండి, విజయ, చాముండి, శారద, కాళీ, దుర్గా, ఏ పేరుతో ఈ భూమి మీద ఉన్నప్పటికీ ఆ తల్లి యొక్క లక్ష్యం ఒక్కటే, ప్రజలకు క్షేమమును చేకూర్చట. అదొక్క లక్ష్యంతో ఆ తల్లి ఈ భూమి మీద అనేక గుణములతో, అనేక నామములతో, అనేక చోట్ల ఏకకాలమునందు వెలిసి భక్తుల యొక్క పూజలు అందుకుంటోంది. ఇక్కడ కృష్ణావతారంలో కృష్ణ భగవానుడు నందుడి యొక్క వ్రజానికి వెళ్ళిపోయాడు. యువతల పక్కన దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి కంసుడు వేదాంతం చెప్పాడు. మీకు ఆశ్చర్యం ఏమిటంటే రాక్షసులు చెప్పినంత వేదాంతం పురాణాల్లో దేవతలు, ఋషులు కూడా చెప్పారు. అంత గొప్ప వేదాంతం చెప్తారు. కానీ అది మెట్ట వేదాంతం. మెట్ట వేదాంతం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు వేదాంతం చెప్తాడు తప్ప తన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోడో, అలా తెచ్చుకోకుండా కేవలం చెప్పడానికే వేదాంతం పనికొస్తుందో అలాంటి వాడిని మెట్ట వేదాంతం ఉన్నవాడు అంటారు. రాక్షసుల వేదాంతం మెట్ట వేదాంతం. వచ్చాడు, దేవకీ వసుదేవుల యొక్క పాదముల మీద పడ్డాడు. పడి, అయ్యో నేను చంపేశాను మీ పిల్లలందరినీ అని మీరు అనుకుంటున్నారు, ఇంతకుముందు 6 పిల్లల్ని చంపాను కదా బావా, నేను చంపడం ఏమిటి? లోకంలో చంపేవాడెవడు, చచ్చిపోయేవాడెవడు బావా? ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. భగవంతుడు అలా విధించాడు నా చేత చనిపోవాలని. ఆ అపకీర్తి నేను మూట కట్టుకున్నాను తప్ప నేనా కారకుణ్ణి, నన్ను మన్నించు బావా అన్నాడు. ప్రార్థన చేశాడు. వసుదేవుడు పాపం వెంటనే వేదాంతాన్ని స్మరించాడు, విడిచిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు వెళ్ళిపోయారు. అయితే కృష్ణావతారం రావడానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్న విశేషాలలో ఇదొకటి. ఈ 6 పిల్లల్ని కంసుడు మొదట చంపలేదు. యథార్థానికి మొట్టమొదటి గర్భం పిల్లవాడు పుట్టగానే వసుదేవుడు పిల్లవాడిని చేతుల్లో పట్టుకుని తీసుకొచ్చి ఇచ్చేశాడు కంసుడికి. బావా మొదటి గర్భం చంపేయమన్నాడు. కానీ కంసుడు అన్నాడు, బావా నీ యొక్క మాట నిబద్ధత నాకు తెలుసు. బిడ్డలు పుట్టగానే తెచ్చిస్తానన్నావు, కడుపున పుట్టిన పెద్ద కొడుకునే తెచ్చి ఇచ్చేసావు. ఇది ఎవరికి చెందుతుంది? నిన్ను నేను నమ్ముతాను బావా, ఇబ్బంది లేదు, తీసుకెళ్ళిపో నీ కొడుకునన్నాడు. అలా 6 కొడుకులు పుట్టారు. 6 తిరిగి ఇచ్చేశాడు. వసుదేవుడు పట్టుకొచ్చేవాడు, కంసుడి తిరిగి ఇచ్చేసేవాడు. 7వ కడుపున పిల్లవాడు పుట్టలేదు. బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షునండనటి గనుడుసుతుడు. దేవకీదేవి కడుపులో ఉండేటటువంటి పిండాన్ని మాయాశక్తి తీసి వసుదేవుని యొక్క వేరొక భార్య రోహిణీదేవి నందవ్రజంలో
ఆ అక్కడ ఉన్నటువంటి నందుడి యొక్క ఆశ్రమంలో ఉంది. ఆమె కడుపులోకి ప్రవేశపెట్టారు. అందుకని వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీదేవి కడుపున పుట్టాడు బలరాముడు. గర్భ సంకర్షణం వల్ల పుట్టాడు కాబట్టి సంకర్షణుడని పేరు. 7వ గర్భం జారిపోయింది తప్ప దేవకీదేవికి బిడ్డడు పుట్టలేదు. అందుకని కంసుడు 6 పిల్లల్ని తిరిగి ఇచ్చేశాడు. మరి తిరిగి ఇచ్చేసిన వాడు ఎందుకు చంపాడు అంటే, ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున, ఓరి పిచ్చివాడా నీకు తెలియక మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను నిన్ను చంపేవాళ్ళు కారు వీళ్ళందరూ అనుకుంటున్నావు. 8వ గర్భంలో పుట్టేవాడు నిన్ను చంపడం కాదు, మీ అమ్మ మీ నాన్నతో కలిపి నందవ్రజంలో ఉన్నటువంటి నందాదులు వారి యొక్క పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఆవులు దూడలు గోపాలబాలురు అందరూ నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళేరా అన్నాడు. 6 వదిలేశావు, వాళ్ళు నిన్ను చంపడానికి రేపు 8వ గర్భానికి సాయపడతారన్నాడు. ఈ మాట నారదుడు చెప్పగానే 6 తీసుకురమ్మని కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టి చంపేశాడు. నారదుడు చెప్పచ్చా ఈ మాట? అంతటి మహానుభావుడే ఎందుకు చెప్పాలి అంటే, కృష్ణావతారం వచ్చే ముందు ఒక దేవతా కార్యం ఒకటి నెరవేరవలసి ఉంది. ఏమిటా కార్యం అంటే, ఊర్ణనాభి మరీచి అని మహర్షి దంపతులు వాళ్ళకి 6 పుత్రులు కలిగారు. ఆ 6 షడ్గర్భులు అంటారు. ఈ 6 గొప్ప భక్తులు జ్ఞానులు. వాళ్ళు ఒకసారి బ్రహ్మగారి సభకి వెళ్ళారు. పెద్దలు కూర్చుని ఉన్నటువంటి సభలో కారణం లేకుండా నిష్కారణంగా నవ్వకూడదు. వారికి ఏ మాయ ఆవహించిందో నిష్కారణంగా నవ్వారు. నవ్వగానే బ్రహ్మగారు చూశారు. కారణం లేకుండా బ్రహ్మసభలో నవ్వారు కాబట్టి మీరు రాక్షసయోని యందు జన్మించండి అన్నారు. ఆ 6 వచ్చి కాలనేమికి కుమారులయ్యారు. ఆ కాలనేమి యొక్క కుమారులు తరువాతి కాలంలో హిరణ్యకశిపుడికి మళ్ళీ కుమారులుగా పుట్టారు. పుడితే ఈ 6 హిరణ్యకశిపుని కన్నా ముందే వెళ్ళి అరణ్యంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలన్నారు. విపరీతమైనటువంటి వరాలు అడిగారు. 6 వరాలు ఇచ్చాడు బ్రహ్మగారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి హిరణ్యకశిపుడితో చెప్పారు, నాన్నగారు మేము ఇంత శక్తి పొందాం, ఇన్ని వరాలు పొందామని. వాడు తండ్రి అయిన రాక్షసుడు. నేనే పొందలేదు కదా ఇన్ని వరాలు ఇంత శక్తి, కొడుకులు మీరు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఇన్ని వరాలు పొందడమా? ఇది రాక్షసత్వం అంటే. రాక్షసత్వం అంటే ఎక్కడో ఉండదు. మీకు వచ్చిన వరాలు మీకు ఉపయోగపడకుండుగాక, అలా అయిపోవాలంటే మీ అందరూ కూడా గాఢ నిద్ర యందు మరణింతురుగాక. వాళ్ళందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి కొంతకాలం ఉండి గాఢ నిద్రలోనే మరణించాడు. పోనీ అక్కడతో వదిలిపెట్టాడా? మీరు మళ్ళీ వచ్చే జన్మలో, కిందటి జన్మలో మీకు తండ్రి ఎవరో ఆ తండ్రి కడుపునే పుట్టి ఆ తండ్రి చేతిలోనే మరణింతురుగాక అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి కిందటి జన్మలో తండ్రి ఎవరు? కాలనేమి. ఆ కాలనేమి ఈ జన్మలో కంసుడిగా ఉన్నాడు. కాబట్టి కంసుడు కడుపున పుట్టి కంసుడి చేతిలో చనిపోతే తప్ప మరీచి ఊర్ణనాభుల యొక్క పుత్రులైనటువంటి ఈ షడ్గర్భులకి శాప విమోచనం అవదు. అలా అయ్యేటట్టు చెయ్యాలంటే 7వ గర్భం సంకర్షణుడు అవ్వాలి, 8వ గర్భంలో కృష్ణుడు రావాలి, 6 గర్భముల పిల్లలకి శాప విమోచనం అయిపోవాలి. కాబట్టి నారదుడు వచ్చి కంసుడి చేత చంపించాడు. చంపిస్తే ఈ 6 శాప విమోచనం అయింది. ఇది భాగవతంలోని కాదు. భాగవతంలో ఉన్న ప్రశ్నకి దేవీ భాగవతం సమాధానం చెప్పింది. దేవీ భాగవతాన్ని భాగవతంతో కలిపి నేను మీతో ఈ మాట మనవి చేసే అనుమానం లేకుండా ఉండడానికి. ఇన్నిటిని ఏకకాలమునందు సాధించాడు. కంసుణ్ణి సంహరించిన వాడు కృష్ణుడే కదా. మరి కంసుణ్ణి సంహరించగలిగిన వాడైనప్పుడు కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అని ఒక రాక్షస స్త్రీని చంపగలిగినటువంటి వాడు కంసుణ్ణి ఎందుకు చంపడం? కంసుణ్ణి చంపేస్తే కంసుని చుట్టూ ఉన్నటువంటి పరివారం రాక్షసులు తలకొక దిక్కు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే భవిష్యత్తులో తనని నమ్ముకున్నటువంటి నరుడైన అర్జునుడికి సాయపడడానికి, ధర్మాత్ములైనటువంటి పాండవులను కాపాడడానికి కంసుడు ఉన్నంతసేపు కంసుడి చుట్టూ రాక్షసులు ఉంటారు. ఒక్కొక్కరు తన మీదకి వస్తారు. ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతే ఇంతమంది కురుక్షేత్రంలో యుద్ధానికి రారు. నిజంగా
మహానుభావుడు కృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసింది మొదలుపెట్టి పూతనా సంహారం, శకటాసుర సంహారం, తృణావర్తుని సంహారం, బకాసుర సంహారం, ఈ ధేనుకాసుర సంహారం, కాళీయమర్దనం, ఇంతమందిని చిన్నతనంలోనే సంహారం చేశాడు కాబట్టి సరిపోయింది తప్ప కంసుడు ఒక్కడిని సంహరిస్తే ఒకానొకనాడు ద్రోణాచార్యుల వారి దగ్గర పాఠం నేర్చుకున్న ఏకలవ్యుడు వెళ్ళి జరాసంధుడి పక్కన చేరినట్టుగానే రాక్షసులందరూ దుర్యోధనుడి పక్కన చేరుతారు. కురుక్షేత్రంలో ఎంత కష్టపడవలసి వచ్చింది అంతమందిని చంపడానికి. ఇంతమంది కూడా కలిస్తే పాండవులకు ఎంత కష్టం. అందుకే కంసుణ్ణి ఉంచి వీళ్ళని చంపి కంసుణ్ణి చంపాడు. చంపి అప్పుడు వెనక్కి వెళ్ళాడు. పైగా నందవ్రజంలో నందుడి దగ్గరికి వెళ్ళి తన బాల్యం పూర్తయితే తప్ప బ్రహ్మగారి వరం పూర్తి కాదు. బ్రహ్మగారి వరం ఆయనిచ్చిన వరాన్ని నిలబెట్టడానికి తాను నందవ్రజానికి వెళ్ళి పిల్లవాడిగా ఉన్నంతసేపు బాల్యక్రీడలన్నీ నందవ్రజంలో చేశాడు. కంసుడున్నప్పుడు మధురమైనది మధుర అంటే కంసుడంటే కాలనేమి కామం, కామంతో మధురమైన మనస్సు కోరికలతో ఉన్నదాని ఎందు కృష్ణుడు ఉండడు. నందవ్రజం అంటే గురుకులం, గోవులు ఉన్నాయి అక్కడ. మీరు ఆ ఉపనిషత్తుని బట్టి చూస్తే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా ఋషులు, అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఉపనిషత్తులు, వాటి మధ్య ఉండవలసినటువంటి పరబ్రహ్మము కృష్ణుడు. కాబట్టి ఆయన నందవ్రజానికి ఎడతాడు. నందవ్రజంలో ఉండిదే ఆ యశోదానందుల యొక్క కోరిక తీర్చి బ్రహ్మగారి వరం నిజం చేస్తే అప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాడు, మధురకి వచ్చి కంస సంహారం చేస్తాడు. ఇన్నిటిని ఏకకాలమునందు సాధించడం కోసమని ఎప్పుడో 12,000 సంవత్సరములు తపస్సు చేసినటువంటి పృష్ణి శుతపులకు మోక్షము కావాలనేటటువంటి కోరిక నోటి వెంట రాకుండా చేసి విష్ణుమాయ వాళ్ళని పట్టుకునేటట్టు చేసి వాళ్ళ నోటి వెంట నీలాంటి కొడుకు కావాలని అనిపించి తాను అవతార స్వీకారం చేసి వాళ్ళకి గుర్తు చేశాడు. మనం ఎప్పుడో ఒక్కసారి చేసినటువంటి పుణ్యాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం మర్చిపోడు. తెలిసో తెలియకో భవిష్యోత్తర పురాణంలో అంటారు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామితి మత్పణః అంటారు. ఒక్క తులసి దళాన్ని ప్రీతితో భగవంతుడి పాదముల మీద వేస్తే చాలు, వెంటపడి పట్టుకుంటాడు. ఎవడన్న దానితో కూడా ఆయనకి సంబంధం లేదు. అందుకే శంకరులు అంటారు శివానందలహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వచకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయ్యమిహ కింతేన వపుషా అంటారు. ఏ శరీరమైతే ఏం కావాలి, భగవంతుని యందు భక్తి ఉంటే చాలు. అటువంటి భక్తితో ఒకనాడు భగవంతుడికి చేసినటువంటి సేవని గుర్తు పెట్టుకుని 3 సార్లు వాళ్ళకి కొడుకుగా వచ్చి, ఇక నేను మీ కడుపున పుట్టను, మీరు పుట్టరు, నన్ను కొడుకన్న భావనతో స్మరించిన కారణం చేత మీరు మోక్షాన్ని పొందుతారని వాళ్ళకి మోక్షస్థితిని కల్పించి కృష్ణ స్మరణముల చేత మనందరం కూడా తరించగలిగినటువంటి యోగ్యతను మనకి కల్పించినటువంటి మహానుభావుడు కృష్ణ భగవానుడు. ఇన్నిటిని ఏకకాలమునందు సాధించింది కృష్ణావతారం. అందుకే ఆ అవతారం పరిపూర్ణావతారం. కృష్ణ లీల ఎక్కడ ప్రారంభం అంటే కృష్ణావతార స్వీకారమునందు ప్రారంభం. లోకంలో నాకేదో నేను ఓ పిల్లాడిని తెచ్చి పెంచుకున్నాను అనుకోండి, నేను ఎప్పుడూ చెప్పలేదు అనుకోండి ఆ పిల్లాడికి, వాడు పెరిగి పెద్దవాడు అయిపోతాడు. వాడికి తెలియదు వీడు మా నాన్నగారు కాదని, కానీ నాకు తెలుసు నేను వాడి కన్న తండ్రిని కానని. తప్ప వాడికి తెలియడం, ఈయన నాకు కన్న తండ్రి కాదని వాడికి తెలిసి వీడు నాకు కడుపున పుట్టిన బిడ్డ కాడని నాకు తెలియకుండా ఉండడం లోకంలో ఉంటుందా? ఉండదు. విచిత్రం ఏమిటంటే కృష్ణావతారంలో ఎవరు పెంచుతున్నారో ఆ నందయశోదలకి కృష్ణుడు తమ కడుపున పుట్టిన కొడుకు కాడన్న విషయం తెలియదు. ఏ కృష్ణుడు నందయశోదలకి కొడుకుగా పెరుగుతున్నాడో ఆ కృష్ణుడు సర్వజ్ఞుడు కనుక, 3 మలములకు అతీతుడు కనుక, పరిపూర్ణ అవతారము కనుక, పరబ్రహ్మము కనుక ఆయనకి తెలుసు నేను వీళ్ళకి కొడుకును కానని. అన్నిటినీ మించి కృష్ణావతారానికి ఉన్న గొప్ప విశేషం ఏమిటో తెలుసా? ఇవాళ ద్వాదశి తిథి, విష్ణుప్రీతి. కృష్ణుడి గురించి వింటే చాలు, కృష్ణావతారం గురించి. పక్క భీష్మేకాదశి పక్కన వచ్చిన ద్వాదశి మాఘమాసంలో, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ కర్మయులు లేక వెలయునొక్కడికి ని జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రవనిరిగే, ఏ
హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల పాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థమవయవముల యందు అందముందే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లగీ జనముల వాడపండే. కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే బ్రాహ్మణుడిగానో క్షత్రియుడిగానో రాలేదు, యజ్ఞభోక్త. ఓం నమో నారాయణాయ స్వాహ అని స్వాహాకారంతో ఇచ్చినటువంటి హవిస్సుని తినేటటువంటి పరబ్రహ్మం. ఎవరు బ్రహ్మాదులకు కూడా దర్శనమివ్వడో, ఎవడు వాణి మాత్రమే వినపడుతుందో ఆర్తితో ప్రార్థన చేస్తే, ఎవడు సమస్త జగత్తును ఆవరించి ఉంటాడో, ఏ లక్ష్మీదేవి కూడా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే ఆయన పాదములకు వంటి ఉన్నటువంటి ధూళికణాన్ని దర్శనం చెయ్యగలిగిందో, శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ అనుపంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకొండు కల్గుని అంటాడు అక్రూరుడు. కొన్ని జన్మల పాటు సంసారములు విడిచిపెట్టి హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేసినప్పటికీ ఏ మహానుభావుని కాలి గోటి కాంతి కూడా దర్శనం కాదో అటువంటి వాడు ఎక్కడికొచ్చి అవతార స్వీకారం చేశాడంటే అన్నిటికన్నా కిందకొచ్చేసి, తలకడిగితే మొలకడగని వాళ్ళు, మొలకడిగితే తలకడగని వాళ్ళు, నిన్న రాత్రి నిలవబెట్టిన సద్యన్నం ఇవాళ తినేటటువంటి అలవాటు ఉన్నటువంటి గోపాలబాలుర కుటుంబంలో పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే. పోని ఊరుకున్నాడు అక్కడతో. ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జతకర్మంబులు సంభవించే. అసలు ఆయనకి కర్మ చెయ్యవలసిన అవసరం లేదు, కర్మే లేదు ఆయనకి. పరమాత్మకి కర్మ ఎక్కడుంది? ఏ కర్మ లేని వాడికి జాతకర్మ చేశారు. జాతకర్మ చేసి ఆయనకు నామకరణం చేశారు, అన్నప్రాసన చేశారు. ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఓ బండి కింద ఉయ్యాల గట్ట అందులో పడుకోబెట్టారు. ఇవన్నీ చేయిస్తుంటే ఏమీ తెలియని పిల్లాళ్ళ చేయించుకున్నాడు. జాతకర్మంబులు సంభవించే. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే. ఆయనే లోకములకు తల్లి, ఆయనే లోకములకు తండ్రి. అటువంటి వాడు తల్లి అన్న శబ్దం తెలియనివాడు, తల్లి చనుబాలు తాగడం తెలియనివాడు కృష్ణావతారంలో అమ్మ ఒళ్ళో పడుకున్నాడు, అమ్మ స్తన్యం తాగాడు. అమ్మా అన్న మాట ఎంత ప్రీతిపాత్రమైందో తెలుసుకున్నాడు. అమ్మకి ఎన్నిసార్లు 2 పర్యాయాలు విశ్వరూప సందర్శనమిచ్చాడు. అమ్మతో ఆడుకున్నాడు, అమ్మతో పాడుకున్నాడు. యశోదమ్మ మీద అంత ప్రీతి ఉన్నాడు. కాబట్టి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే. మనకైతే 6 వికారాలుంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మారినది, నశించినది. ఏదో ఒక ప్రత్యేకమైన తేదీకి ముందు ఈ శరీరం లేదు, ఒక ప్రత్యేకమైన తేదీ నాడు ఈ శరీరం పుట్టింది. పుట్టిన శరీరము ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది. కొంతకాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వస్తే సన్నబడిపోతుంది. తరిగినది, మార్పు చెందినది. ఆయనేనండి ఈయన అని ఆశ్చర్యపోయేటట్టు అయిపోతుంది. నశించిపోయినది, ఒకనాడ శరీరం పడిపోతుంది. పరమాత్మకి ఆ వికారాలు లేవు. ఏ వికారాలు లేనివాడు అమ్మ ఒళ్ళో పెరుగుతున్నాడు. ఎంత విచిత్రం! పెరగడం తరగడం తెలియని పరమాత్మ పెరుగుతున్నాడు అమ్మ ఒళ్ళో. దీనికి చాలదన్నట్టుగా ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే. ఎంత తపస్సు చేసినా మాంసనేత్రంతో చూడడానికి వీలు కాని పరమాత్మ, ఏ తపస్సు లేని వాళ్ళు, అసలు శౌచమన్న మాట తెలియనటువంటి వాళ్ళు, సద్యన్నం తినేవాళ్ళు, పశువుల్ని కాసుకునేటటువంటి గోపాల బాలుర మధ్యలో పుట్టి గోపకాంతల ఇళ్ళకెళ్ళి వెన్న తిని వాళ్లతో ఆడుకున్నాడు. ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అవయవముల యందు అందముంది. ఎంత చదువుకున్నవాడైనా పరబ్రహ్మం ఎలా ఉంటుందంటే చెప్పు అంటే చెప్పలేరు. అందుకే ఈ లోకంలో ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే అన్నారు రామకృష్ణ పరమహంస. భాగవతం కూడా ఎంగిలైపోయింది. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు నా నోట్లోంచి రాలా ఎంగిలైంది. కానీ ఎంగిలి కానిది ఒక్కటే ఆత్మ. అది అనుభవింపబడుతుంది తప్ప చెప్పబడదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసు వాక్కు పని చేయకుండా ఆగిపోయిన చోట ఆత్మ అనుభవింపబడుతుంది. అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి కృష్ణుడు
ఏ చదువుల చేత చెప్పబడనటువంటి వాడు ఆ వల్లవీజనముల మధ్య గోపకాంతల మధ్యలో అందమైన రూపంతో పెరిగి పెద్దవాడవుతున్నాడు. అందరూ చూడడానికి వీలుగా. ఏమి విశేషం కృష్ణావతారం! అంత అద్భుతమైనటువంటి పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఈ కృష్ణావతారంలో అసలు ఆయన బాల్య క్రీడలు, ఆయన నందయశోదల దగ్గర పెరగడం, ఆయన పుట్టడం నేను ఇక్కడ వరకే చెప్పా. అటుపక్క కథ ఉంది కదూ. అసలు ఆ నందయశోదల దగ్గర ఆయన పుట్టడం, పుట్టినప్పుడు ఆయన క్యారమని ఏడవడం, ఏడిచినప్పుడు ఆ గోపకాంతలు పరిగెత్తడం, నీళ్లు పొయ్యడం, అబ్బో ఆయన్ని పడుకోపెట్టడం, ఆయన అల్లరి, ఆ విశేషాలు ఇవన్నీ ఎల్లుండి చెప్తా. ఏం రేపెందుకు చెప్పవని అడుగుతారేమో. ఎల్లుండి ఉదయం కన్యకామునుల కొరకు రుక్మిణీ కళ్యాణం చేయించాలి అని భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులు సంకల్పం చేసి ఉన్నారు. రుక్మిణీ కళ్యాణం కన్యపిల్లలతో చేయించకుండా పెళ్లి ప్రయత్నం చెయ్యరు. కాత్యాయని వ్రతం కానీ రుక్మిణీ కళ్యాణం కానీ తప్పకుండా చేయిస్తారు. నేను కూడా నా కూతురితో అనేక పర్యాయాలు రుక్మిణీ కళ్యాణం చేయించా. అందుకేనేమో వంశీకృష్ణ అని పేరున్న అల్లుడు వచ్చాడు. రుక్మిణీ కళ్యాణం చేత రెండు విషయములు సాధింపబడతాయి. ఎంత జాతకం చూసినా, ఎంత కష్టపడి అల్లుణ్ణి తెచ్చుకున్నా, ఎదర రాబోయేటటువంటి కాలంలో ఏ కారణం చేతనైనా అతను దుర్మార్గానికి వశుడై ఈమె ఎందు ప్రీతిని కోల్పోతే ఆడది తనంత తాను ఎంత గొప్పదైనా భర్తృసుఖం లేనప్పుడు ఆమెకి మనశ్శాంతి ఉండదు. అయోగ్యుడైనటువంటి వరుడు రాకుండా యోగ్యుడైన వరుడు వచ్చేటట్టుగా చెయ్యగలిగినది రుక్మిణీ కళ్యాణం. రెండవది, రుక్మిణీ కళ్యాణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే, చాలా యుక్తమైనటువంటి వయస్సులో ఉన్న ఆడపిల్లలకి వివాహం ఆలస్యమై బాధపడాలి అని ఉంటే అటువంటి ఆలస్యం జరగకుండా తొందరలో వరుడు లభించి వివాహం అవుతుంది అని పెద్దలు ఇప్పటికీ నమ్మి చెప్తారు. పెద్దలు చెప్పడం ఏమి, ఒకానొకప్పుడు కాకినాడలో రుక్మిణీ కళ్యాణం చేయిస్తే భాగవతం చెప్పి 42 రోజులు కొన్ని వేల మంది ఆడపిల్లలు రుక్మిణీ కళ్యాణం చేస్తే ఏకంగా ఇంత కట్టల కట్టల శుభలేఖలు వచ్చాయి. అన్ని పెళ్ళిళ్ళు జరిగాయి. అంత గొప్పది రుక్మిణీ కళ్యాణం. భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులు చాలా ఉదాత్తమైన పని చేస్తున్నారు. లోకంలో ఆడపిల్లలందరూ సంతోషంగా ఉండడం అంటే అనుకూలమైన భర్త లభించడం. దానికి మా వంతు కార్యం మేం చేస్తామని ఎల్లుండి ఉదయం రుక్మిణీ కళ్యాణం చేస్తున్నారు. ఆడపిల్లలతో చేయిస్తున్నారు. దానికి ఏవో పాసులు ఇచ్చి పేర్లు రాసుకుంటున్నారు. అదంతా ఎవరి దగ్గర ఏం రూపాయి పుచ్చుకోవడం కాదు. అందరికీ ఉచితం అన్న మాట నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ కర్తవ్యంగా వాళ్ళు చేయిస్తున్నారు. తండ్రి తన కర్తవ్యంగా బిడ్డల్ని ఎలా పెంచుతాడో ఆ సంఘ సభ్యులు దాన్ని కర్తవ్యంగా భావించారు. నెల్లూరులో ఆడపిల్లలందరూ సంతోషంగా ఉండాలని. కాబట్టి ఆ రుక్మిణీ కళ్యాణం ఎల్లుండి జరుగుతుంది కాబట్టి ఆ రుక్మిణీ కళ్యాణ వైభవాన్ని ముందుకు తీసుకొచ్చాను. రేపు రుక్మిణీ కళ్యాణం చెప్పి కళ్యాణం రేపైపోతుంది, ఎల్లుండి కృష్ణుడు పుడతాడు. పుట్టి బాల్యలీలలు ఎల్లుండి చెప్తాను. అందుకని అది కూడా ఒక రకంగా మంచిదే. ఆదివారం రోజైతే ఎక్కువ మంది వినడానికి అవకాశం ఉంటుంది. రేపు శనివారం కదూ, రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్పుకున్నా, చదువుకున్నా, విన్నా చాలు. ఎందుకంటే అది శరణాగతి లేఖ, స్థిరవారం. అందులో మీరు వెంకటాచలానికి దగ్గరగా ఉన్నారు. అటువంటి చోట రుక్మిణీ కళ్యాణ ఘట్టం వినడం కన్నా ప్రదోష వేళలో పుణ్యం ఏముంటుంది. అందుకే రేపు రుక్మిణీ కళ్యాణం చెప్పి ఎల్లుండి కృష్ణలీలల గురించి మాట్లాడతాను. మళ్ళీ రేపు సాయంకాలం తిరిగి 6:30 కలుసుకుందాం. మంగళాచాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజా